హాయ్ మాస్టర్స్. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఎంతో గొప్పగా, అద్భుతంగా ధ్యానం చేశాం మాస్టర్స్. ఈరోజు మనతో హరికృష్ణ సార్ నెల్లూరు నుంచి వచ్చారు. ఒక అద్భుతమైన టాపిక్ సత్యంతో స్నేహం. అంటే సత్యం అనేది చాలా గొప్పది. అహింస ఆయుధం ఎలాంటిదో అంత గొప్పదనమాట. సత్యంతో ఒక స్నేహం చేసి, ఒక జీవితంలో అద్భుతంగా జీవించాలి అనంటే. దాని గురించి ఆ టాపిక్‌తో సార్ ఒక అనుభవ జ్ఞానాన్ని పొందుకుందాం మాస్టర్స్. ముందులోకి ఇన్వైట్ చేసుకుందాం. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానెల్‌కి స్వాగతం, సుస్వాగతం సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. నా పేరు హరికృష్ణ మేడం. నేను వృత్తిరీత్యా హిందూస్ హౌసింగ్‌లో పనిచేస్తుంటాను. నేను ఈ మెడిటేషన్‌లోకొచ్చి 8 సంవత్సరాలవుతుంది. ముందుగా ఈ ధ్యాన జగత్‌కి జగద్గురువైన బ్రహ్మశ్రీ పత్రి సార్‌కి ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. తర్వాత ఈ జూమ్ క్లాస్‌లో ఉన్న మాస్టర్స్‌కందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక 8 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నేనెందుకండి అంటే సత్యం గురించి నాకు పెద్దగా అంటే సత్యం గురించి అంత లోతుల్లోకెళ్ళలేదు కానీ, ఉన్న వాటిని ఆచరిస్తూ వస్తున్నా నేను. ముందుగా సత్యంతో స్నేహం అని ఎందుకు చెప్పానంటే నేను, సార్ చెప్పారు ఒకసారి. పత్రి సార్ ఏం చెప్పారంటే, "దైవం సత్యం కాదు, సత్యమే దైవం" అని చెప్పాడు. అదొకటి నేను విన్నాను. రెండోది సత్యం అనేది తెలుసుకోవడం, ఆచరించడం అని చెప్పాడు రెండో పాయింట్ సార్. అంటే సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, సత్యాన్ని ఎప్పుడైతే ఆచరిస్తామో సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, సత్యాన్ని ఆచరిస్తున్నప్పుడు అంటే అది మళ్ళీ మారదు గదా! మార్పులు గురు గాదు గదా! అనేది నా ఉద్దేశం. ఆచరించేది మనం సత్యమైతే అది మార్పులకి గురి గాదు. ఆచరించేది మాయ అయితే ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఆ విధంగా అలా నేను సత్యం గురించి తెలుసుకున్నాను. అంటే మహానుభావులు దాదాపు ఇప్పుడు బుద్ధుడు గాని 2500 సంవత్సరాలవుతుంది. ఆయన బుద్ధుడు చెప్పిన మాటలు గాని ఇప్పటికి ఏ విధంగా అయినా గాని మారలేదు. అంటే మహానుభావులు ఎవరు చెప్పింది గూడా మారదు గాబట్టి, సత్యాన్ని మనం ఆచరిస్తే, సత్యమైన నమ్మకాలతో ఉంటే, మన విధానం అంతా బావుంటదని నా ఆలోచన మేడం. అలా కొద్దిగా సత్యం మీద అది అవగాహన అయింది నాకు. ఆ సత్యం గురించి తెలుసుకొని నేను ఆచరిస్తా ఉన్నాను. 4 విషయాలండి. నేను తెలుసుకునింది. మనం ఏదైనా గాని ఆచరించే సత్యం అయితే మార్పులు గురి గాదు. ఆచరించేది మాయ అయితే ఎప్పుడైనా ప్రమాదం అది. మన సత్యమైన నమ్మకాలు గాని, సత్యమైన ఆలోచనలుంటే జీవితాంతం అదే. మహానుభావులు ఏది చెప్పినా గాని సత్యం ఇప్పటిదాకా మారలేదు గదా! అది ఆచరిస్తే అద్భుతంగా ఉంటదని నా జీవితం మేడం. నా అనుభవపరంగా ఏందంటే, నేను ఫస్ట్ ఈ ధ్యానానికి రాకముందు చిన్నప్పటాంచి నాకు భయాలుండేటివి. మా నాన్న బాగా భయస్థుడు. అందువల్ల నాకు ఆ భయాలు ఉండేటివి. తర్వాతొచ్చి నాకు ఈ దుఃఖము ఆహ్, దుఃఖము ఇగ దుఃఖం బాగుండేది. ఫస్ట్ కాంచి భయం, ఈ దుఃఖం 2 ఉండేటివి. తర్వాతేందంటే నా ఆర్థిక పరిస్థితుల స్థితి మారింది. కొద్దిగా నేను క్రికెట్ బెట్టింగ్స్ ఇయన్నీ ఆడేవాడిని అప్పుడు. ఆ బెట్టింగ్ వల్ల ఆ క్రికెట్ బెట్టింగ్ ఆడడం వల్ల నా మానసిక స్థితి మారింది. ఆ మానసికత మారడం వల్ల నెగెటివ్ థింకింగ్ ఎక్కువైపోయింది నాకు. ఆ నెగెటివ్ థింకింగ్ ఎక్కువైనప్పుడు నేనేం చేశానంటే ధ్యానంలోకొచ్చిన తర్వాత నెగెటివ్ థింకింగ్ మారడం వల్ల ఆలోచన విధానం గూడా మారిపోయింది. నా ఆలోచన విధానం గూడా మారిపోయింది. అంటే భయముంది, దానికి తోడు దుఃఖముంది, తర్వాత ఆర్థిక పరిస్థితుల వల్ల మానసిక స్థితి మారిపోయింది. ఎప్పుడైతే స్థితి మారిపోయిందో, మొత్తం నా జీవితం కొద్దిగా ఆటోమేటిక్‌గా మారిపోయింది. నేనలా వస్తున్నప్పుడు గూడూరులో మన దగ్గర ఒక దగ్గర శ్వాస మీద ధ్యాస అని చెప్పి రాసున్నారు. అక్కడ శ్వాస మీద ధ్యాస ఎళ్లి అక్కడ మా గూడూరులో చంద్రశేఖర్ అన్న. అక్కడ అక్కడ ధ్యానం నేర్చుకున్నాను. ఆహ్, ధ్యానం నేర్చుకున్న తర్వాత అట్లా నేనేందంటే నా భయాలను ఎలా అంటే ఏదైతే భయపడుతున్నానో నా జీవితంలో అది పోవడం స్టార్ట్ చేశాను మేడం. ధైర్యంగా అంటే ఏదైతే భయపడుతున్నానో, ఆ భయపడే విషయాన్ని ధైర్యంగా ఎళ్ళిపోవడం చేశా. తర్వాతొచ్చి మానసికంగా కొన్ని భయాలుంటాయి గదా! వాటిని ఏదైతే భయపడుతున్నానో పాజిటివ్‌గా చేశా వాటినన్నిటిని. అప్పుడు ఈ నెగెటివ్ అంతా ఏందంటే ప్రతి వ్యక్తిలో గూడా నేను తెలుసుకుంది నెగెటివ్, పాజిటివ్ 50, 50% ఉంటది. ఎప్పుడైతే పాజిటివ్ పెరుగుతూ ఉంటుందో నెగెటివ్ తగ్గిపోతుంది. నెగెటివ్ పెరిగినప్పుడు పాజిటివ్ తగ్గిపోతా ఉంటది. అప్పుడు నా ఆలోచన విధానంలో నాకు అర్థమైందేంటంటే భయాల్ని ఆ విధంగా
చేసుకున్నా నేను. అంటే ఏదైతే భయపడుతున్నానో ఆ భయాల్ని చాలా వరకు 95% పోగొట్టేసుకున్నాను. తర్వాత ఏదైతే లోపల మానసికంగా భయాలున్నాయో అవన్నీ నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత ప్రపంచంలో గూడా ఈ విశ్వంలో ఏ శక్తి గూడా మనల్ని ఇబ్బంది పెట్టే శక్తి లేదు. మన మనస్సే మనల్ని ఇబ్బంది పడుతుండదని తెలుసుకున్నాను. మానసికంగా మనం ఎప్పుడైతే బలపడతామో ఆ భయాలన్నీ పోతాయని జెప్పి ఆ 95% నాకు భయాలైతే పోయినాయి మేడం. దుఃఖం ఎందుకొస్తుందంటే నేను తెలుసుకునిందేందంటే మితిమీరిన కోరికల వల్ల దుఃఖం వస్తది. అజ్ఞానం వల్ల దుఃఖం వస్తది. ఎప్పుడైతే జ్ఞానపరంగా ఎదుగుతామో వె ఎక్కడైనా గాని విశ్వంలో మానవుడికి అత్యుత్తమైనది జ్ఞానమే. జ్ఞానం ఒకటి, నేను తెలుసుకుంది కర్మ. ఈ 2 ఎప్పుడైతే జ్ఞానపరంగా మనం ఎదుగుతామో అద్భుతంగా మన జీవితం ఉంటది. అలా జ్ఞానపరంగా ఎదగడం వల్ల ఏమైందంటే నాకు కోరికలు గూడా చాలా వరకు విపరీతమైన కోరికలుండేవిటివి మనీ మీద వీటన్నిటి మీదన ఇవన్నీ నేను తగ్గించుకున్నా. ఎప్పుడైతే నా కోరికలు తగ్గించుకున్నానో, జ్ఞానపరంగా ఎదిగానో, అప్పుడేమైంది? నాకు ఆటోమేటిక్‌గా మార్పొచ్చింది. నా కాన్షియస్‌లో మార్పొచ్చింది. అలా నేను భయాల్ని, కోరికల్ని, దుఃఖాల్ని పోగొట్టుకున్నాను మేడం. మూడో పాయింట్ ఆర్థిక పరిస్థితులేందంటే, ఎప్పుడైతే నాకు రాఘవేంద్ర సార్ ఉన్నారు మా నాయుడుపేట నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో రాఘవేంద్ర సారు. రాఘవేంద్ర సార్ ఏం చెప్పారంటే ఒకసారి క్లాస్‌లో, "నీ దగ్గర ఎంతుందో రూ. 100 గాని దానికి కృతజ్ఞత చెప్పమని" చెప్పాడు సారు. ఎప్పుడైతే ఆ కృతజ్ఞత చెప్పడం మనీ కృతజ్ఞత చెప్తున్నానో, అది ఆటోమేటిక్‌గా నా మాకు పెరగడం స్టార్ట్ అయింది. ఎక్కడన్నా గాని నేను బుక్‌లో కూడా చదివా. నీల్ డొనాల్డ్ వాల్ష్ అని రాసాడు. ఒక బుక్‌లో. మీరు భగవంతుడు కనిపిస్తే, దేవాలయం కనిపించినా విన్నపాలు కాదు ఇవ్వాల్సింది. మొదట కృతజ్ఞత అంటున్నాడు. అంటే నేను 6 విషయాలు తెలుసుకున్నాను మేడం మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత. ఒకటి జ్ఞానం అనేది కంపల్సరీ ఉండాలి. 2 కర్మ. కర్మ అనేది ఉత్తమ కర్మలుండాలి. తర్వాతొచ్చి కృతజ్ఞత భావం ఉండాలి భూమి మీద. క్షమించడం. క్షమించడం గూడా ఎట్లా అంటే ఎప్పుడైతే నా దగ్గర ఏదుందో ఆరోగ్యానికి గాని, సంపదకు గాని ఎప్పుడైతే నేను ఉదయం లేసి కృతజ్ఞత చెప్తా ఉన్నానో ఆటోమేటిక్‌గా ఆ కృతజ్ఞత అద్భుతంగా నాకు అన్ని ఆర్థిక పరిస్థితులు గాని, ఆరోగ్య పరిస్థితులు గాని మెరుగుపడడం జరిగింది. తర్వాత క్షమించడం ఒకసారి ఘర్షణ పడితే వేరే వాళ్ళతో అదే నన్ను పదే పదే ఇబ్బంది పెడతా ఉండింది. వాళ్ళనేదో మనం అనవసరంగా తిట్టారని 2 రోజుల దాకా నాకు అలాగనిపించింది. అలాగనిపించినప్పుడు ఏమైందంటే నేను వెంటనే నాకు మెడిటేషన్ ఉంది గదా! ఆ మెడిటేషన్‌లో కూర్చొని నన్నెవరన్నా ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని నేను క్షమించేస్తున్నాను. నేనేమన్నా తప్పులు చేసుంటే నేను క్షమాపణలు చెప్తున్నా అని జెప్పి ఒక 2, 3 సార్లు అనుకున్నాను మేడం. అలాగే అది నాకు క్లియర్ అయిందాడ. అప్పటాంచి ఎవరన్నా ఘర్షణ పడ్డ వాళ్ళు గూడా ఇప్పటికి వాళ్ళంతా అద్భుతంగా జీవించాలి. ఏ వ్యక్తితో అయితే మనం ఘర్షణ పడున్నామో, ఆ వ్యక్తి అద్భుతంగా జీవించాలని మనస్పరంగా మార్చా. అది అద్భుతంగా నాకెవరు తర్వాత శత్రుత్వం లేకుండా అయిపోయింది. ఈ 2 తర్వాతొచ్చి సేవ, ప్రేమ. ప్రేమ అనేది అద్భుతమైన విషయం మేడం. మనం ఎన్ని మాటలు మాట్లాడతాం గానీ, ప్రేమ అనేది లోపల మారదు చాలా మందికి. లోపల మారందే బయట మారదని జెప్పి నేను తెలుసుకున్నాను మేడం. ఎప్పుడైతే మన లోపల రమణ మహర్షి గారు చెప్పారు ఒకటే మాట. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, "నీ లోపల మారినప్పుడు, నీ బయట గూడా ఆటోమేటిక్‌గా మారిపోద్దని" జెప్పాడు. నీ లోపల మారినప్పుడు, నీ బయట మారినప్పుడు నువ్వు ఆటోమేటిక్‌గా సహస్థితి వచ్చేస్తావు మేడం. అలా ఎప్పుడైతే నేను లోపల మార్చడం, ప్రేమతత్వంలోకొచ్చా. ప్రతిదాన్ని ప్రేమించడం, శత్రువుని గూడా ప్రేమించడం అన్నప్పుడు నా మనసు అద్భుతంగా ఇదయింది. నా ఘర్షణ వైఖరి మెయిన్ తగ్గింది లోపల. తర్వాతొచ్చి ఆహ్, సే సేవ. సేవ అనేది అది మాటల్లో చెప్పేది గాదు. దానికేందంటే నిస్వార్థమైన సేవను మించిన సాధన మరొకటి లేదు మేడం. నాకు తెలిసి నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి సాధనే చేయాల్సిన అవసరం లేదు. అది నేను తెలుసుకున్నాను. అది సే ఈ స్వార్థం ఇంకోటేందంటే నేను తెలుసుకునింది గూడా స్వార్థంతో జీవించే వ్యక్తి ఎంత ఖరీదైన భోజనం తిన్నా అతనెవరు కాపాడలేరు. సేవాభావంతో జీవించే వ్యక్తి కుళ్ళిపోయిన భోజనం తిన్నా అది అమృతంగా తయారవుతది. పాత్ర బంగారు పాత్ర అయినా అందులో మురికి నీళ్లుంటే ప్రయోజనం ఏముంది? పాత్ర మట్టి పాత్ర అందులో వాటరుంది. అది అమృతం గదా! మీ మనసే విషంగా ఉన్నప్పుడు అమృతం తిన్నా ఏమవుద్ది? విషమైపోద్ది. మనసే అమృతంగా ఉన్నప్పుడు మనసే అమృతంగా ఉన్నప్పుడు విషం తిన్నా గాని అమృతం అయిపోద్ది. మనసు ఏందంటే నేను తెలుసుకునింది మనసు 80% పనిచేస్తది. 20% మన ఆహారం, మందులు. 20% మన ఆహారం, మందులు. అంటే శరీరపరంగా ఆహారం ఇస్తుంది, జీవశక్తి ఇస్తుంది. మానసికంగా ధ్యానం ఏం చేస్తుందంటే మనోశక్తి మారుతది. నేను తెలుసుకునిందేందంటే మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత మానసికంగా వికసించింది ఏ వ్యక్తి గూడా
మానసికంగా వికసించింది ఏ వ్యక్తి కూడా బలంగా తయారు కాలేడు. మానసికంగా వికసించిన వ్యక్తి శరీరపరంగా అద్భుతంగా ఉంటాడు. ముందు మనసు వికసించాలి గదా! ఇక్కడ మారాలి గదా! ఇక్కడ మారందే ఇక్కడ మారదు. శరీరానికి ఆహారం ఇస్తాం తప్ప, మనసు పరంగా అది అభివృద్ధి చెందదనేది నేను తెలుసుకున్నాను మేడం. ఇంకోటేందంటే, మన అంతరంగంలో ఉన్న అంటే అంతరంగం అంటాం గదా! అంతరంగం మారకుండా మనం ఏది మార్చాలన్నా కుదురుతది. మన అంతరంగం ముందు నేను మారితే నేను అర్హత సాధించినట్టే గదా! అనేది తెలుసుకున్నా. అమాయకుడి మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటది. అమాయకుడి మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటది. మేధావుల మనస్సు అమాయకుల అంతరంగం చాలా స్వచ్ఛంగా ఉంటది. మేధావుల అంతరంగం న్యూస్ పేపర్ లాగుంటది. ఆధ్యాత్మికతల అంతరంగం శుద్ధి చేసిన పేపర్ లాగుంటది. ఆహ్, మానవుడు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నాడు. గగనతలంలో విహరిస్తున్నాడు. ఆకాశంలో చక్కర్లు కడుతున్నాడు. కానీ అంతరంగంలో ఆనందం ఉందని తెలుసుకోలేకపోతున్నాడు. ఏ వ్యక్తి అయితే అంటే మానసికంగా వికసిస్తాడో అంటే మానసికంగా వికసించడం అంటే నేను తెలుసుకుంది జ్ఞానపరంగా ఎదగటమే. జ్ఞానపరంగా ఏ వ్యక్తి అయితే ఎదగతాడో అతను అద్భుతంగా ఉంటాడు. జ్ఞానపరంగా ఎదగని వ్యక్తి శరీరానికి ఆహారం ఇస్తున్నాడు తప్ప జ్ఞానపరంగా వికసించడం లేదు. అది నేను తెలుసుకున్నాను మేడం. తర్వాత ఈ మానసికంగా అనేది ఎట్లా అంటే నేను 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 తెలుసుకున్న పాయింట్ మానసికంగా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి కొమ్మలు, వేర్లు అన్నీ భూమికి వెలుపలుంటాయి. చెట్టు ఎండిపోతే కారణం ఎక్కడుంది? ఏరుల్లో ఉంటది. ఏర్లు కనిపిస్తాయా? కనబడదు. ఇక్కడ మనసు కనిపిస్తదా? కనబడదు. మనం దేన్ని మార్చుకోవాలి? మనసునే మార్చుకోవాలి. ఎప్పుడైతే మనస్సు వికసించే కొలది, విస్తరితే కొలది బాడీ బలంగా ఉంటది. ఘర్షణ వైఖరి తగ్గుతుంది వాళ్ళకి. మానసికంగా మనసు కుసించిపోయిన వ్యక్తికి ఘర్షణ వైఖరి ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే ఏ వ్యక్తికైతే లోపల తన అంతరంగంలో దయ, కరుణ, జాలి, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉంటుందో ఆ వ్యక్తులకి కక్ష సాధింపు ధారణ ఉండదు. వ్యక్తుల పట్ల, పరిసరాల పట్ల వ్యతిరేకత ఉండదు. ప్రతికూలత ఉండదు. ఘర్షణ వైఖరి ఉండదు. ఆశించడం ఉండదు. అతని జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయితే కుసించిపోయి ఉంటదో మనస్సు, నా ఆస్తులంటాడు, నా అంతస్తులంటాడు, ద్వేషంతో ఉంటాడు, పగతో ఉంటాడు, ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటాడో, ఆ వ్యక్తి మనస్సు కుసించిపోయి ఉంటది. రుగ్మతలన్నీ గూడా అక్కడే ఉంటాయి. నేననేది మెడిటేషన్ చేయడం గాదు. నీ అంతరంగంలో మారాలి గదా ఫస్టు. ఏ వ్యక్తి అయితే అంతరంగంలో ఏ వ్యక్తి అయితే అంటే మానసికంగా వికసించిన వ్యక్తి బాహ్య ప్రపంచంలో పరుగులు పెడుతుంటాడు. మానసికంగా వికసించిన వ్యక్తి అంత అంతరంగంలో వికసించిన వ్యక్తి నిండు కుండతో ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటాడు. నేను నేను తెలుసుకున్న విషయాలు మేడం ఇవి. ఎప్పుడైతే అంతరంగంలో కలుషితం లేకుండా ఉంటదో అతను అద్భుతంగా ఉంటాడు. దానికి చిన్నదేందంటే పచ్చిపండు ఒగురుగా ఉంటుంది. అది అది పచ్చిపండు పచ్చిగా ఉన్న పండు ఒగురుగా ఉంటుంది. పండిన పండు అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అద్భుతంగా ఉంటావో ప్రపంచమే మీ దగ్గరకొస్తుంది అని తెలుసుకున్నాను మేడం. తర్వాత నీ అంతరంగంలో ఎవరైతే అద్భుతంగా ఉంటారో కలుషితం లేకుండా వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ అంతరంగంలో ఉన్న సూక్ష్మ ప్రపంచాన్ని గురించి, స్థూల ప్రపంచాన్ని గురించి గూడా తెలుసుకున్నాను మేడం నేను. నీ అంతరంగంలో ఉన్న సూక్ష్మ ప్రపంచానికి, బయటున్న స్థూల ప్రపంచానికి ఘర్షణ వైఖరి ఎప్పుడూ పడుతూ ఉంటుంది. నీ అంతరంగంలో ఉన్న సూక్ష్మ ప్రపంచానికి, బయటున్న స్థూల ప్రపంచానికి ఎప్పుడు ఘర్షణ పడుతుంటుంది. ఎలా అంటే అది వాడు బాగాలేదు, ఈడు బాగాలేదని కోడలు బాగాలేదు, అత్త బాగాలేదని జెప్పి వాళ్ళు లోపల ఆ ద్వంద్వాల మధ్య ఘర్షణ జరుగుతా ఉంటది లోపల. ఎప్పుడైతే ద్వంద్వాల మధ్య ఘర్షణ జరుగుతా ఉంటదో ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తి బలహీనపడుతుంటాడు. బ్యాటరీ ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతదో ఆ వ్యక్తి బలహీనపడుతుంటాడు. నీ అంతరంగంలో ఉన్న సూక్ష్మ ప్రపంచమే బయట స్థూల ప్రపంచంగా ప్రతిబింబిస్తుంటుంది. నీ లోపల ఎలాంటి భావాలుంటాయి, ఎలాంటి అభిప్రాయాలుంటాయో అవే బయటికి కనిపిస్తుంటాయి. లోపల కనబడేదానికి బయట గూడా బయటదెప్పుడు భిన్నం కాదు.
నీ అంతరంగంలో ఉన్న సూక్ష్మ ప్రపంచమే బలహీనపడితే స్థూల ప్రపంచం కూడా బలహీనపడుతుంది. నీ అంతరంలో ఉన్న సూక్ష్మ ప్రపంచంలో మార్పులొస్తే స్థూల ప్రపంచం కూడా మార్పులొస్తాయి. నీ అంతరంగంలో ఉన్న సూక్ష్మ ప్రపంచాన్ని, మీ లోపల ఉన్న లోపాలని, బలహీనతల్ని ఎప్పుడైతే రూపుదిద్దుకుంటారో స్థూల ప్రపంచం కాంతివంతంగా, శక్తివంతంగా రూపుదిద్దుకుంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ అంటే నేను తెలుసుకుందేందంటే మాటలు చిలక పలుకులొస్తాయి. చిలక పలుకులకి, లోపల మారేదానికి చాలా తేడా ఉంటది మేడం. ఎప్పుడైతే అందరమే చిలక పలుకులు పలుకుతాం. సత్యంగా నువ్వు లోపల నీకు తెలుస్తది గదా! నువ్వెంత ఆనందంగా ఉన్నావు, ఎంత మారావు అని జెప్పి. మనస్సు అన్నీ నేను ఎందుకో నాకొచ్చేస్తాయి అన్నీ అయి. మనం చాలా ఇప్పుడు మెడిటేషన్ చేస్తా గూడా నన్ను స్టేజ్ ఎక్కియలేదే, నాకు సాల్వా కప్పలేదే అని మనకి ఆలోచనలొస్తుంటాయి. అందరికి వస్తాయి సహజంగా అవి. ఎప్పుడైతే నిన్ను పిలిచారో పోయి అద్భుతంగా అద్భుతంగా సాల్వ్ చేపించుకో. వచ్చింది అవకాశం చెయ్యి. నీ లోపల గూడా నన్ను పిలవలేదే, నాకు చెప్పలేదే, నన్ను పొగడలేదే అంటే అది నువ్వు మారినట్టే గదా! నీ అంతరాత్మే చెప్తుంది గదా ప్రతిదీ. అలా ఎప్పుడైతే నేను తెలుసుకుంది లోపల ఉన్న సూక్ష్మ ప్రపంచం మారిపోతే, ఈ స్థూల ప్రపంచాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని జెప్పి నేను తెలుసుకున్నాను మేడం. తర్వాతొచ్చి ఆలోచనలు మెయిన్ అసల. ఈ నెగెటివ్ ఆలోచనలేందంటే నేను తెలుసుకునింది ఆలోచన లేనిదే దుఃఖం లేదు. ఆలోచన లేనిదే భయం లేదు. ఆలోచన లేనిదే విసుగు లేదు. ఆలోచన లేనిదే బాధ లేదు. ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఆలోచనల మీదే ఆధారపడి ఉన్నాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు మార్చుకుంటామో అద్భుతంగా ఉంటది ఆ వ్యక్తి జీవితం. నీ జీవితం ఉన్నతంగా ఉన్నప్పుడు, ఉత్తమంగా ఎదుగుతున్నప్పుడు నీ ఆలోచనలు కూడా మారతాయి గదా! నీకు అంటే నేను తెలుసుకుందేందంటే ఉదయం లేస్తే సమాచారం వస్తూనే ఉంటది మనిషికి. సమాచారం లేకుండా బయట అడుగులేయలేడు గదా! ఉత్తమ సమాచారం తీసుకుంటున్నావు. ఆ మనసెలా ఉంటది? చెడు సమాచారం తీసుకుంటావు. ఆ మనసెలా ఉంటుంది? అలా ఎప్పుడైతే మనం ఉత్తమమైన విషయాలు, ఉత్తమమైన సమాచారాన్ని మనసుకు తీసుకుంటా ఉంటామో, అది మన మనసు అద్భుతంగా ఉంటది. దానికి ఇతరులకు తెలియపరచాల్సిన అవసరం లేదు. మనకే అర్థమవుతుంటది గదా! మన అంతరంగం చెప్తుంది గదా! మన అబ్బా! ఏం చెప్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ప్రతిదీ మనమే సాక్ష్యం గదా! ఎప్పుడైతే నువ్వు సాక్షిగా ఉంటావో, అది అద్భుతంగా ఉంటది. ఆలోచనలు అట్లా నేను ఆలోచనల మీద కొద్దిగా నాకు బాగా నెగెటివ్ ఉండింది మేడం. చాలా సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాను ఆ నెగెటివ్‌లో. తర్వాత నాకు నా జీవితం చాలా మార్పొచ్చింది. ఆలోచనలే చాలా పాజిటివ్ అంటే నెగెటివ్ థింగ్ అంటే ప్రతిదీ ఏందంటే నేను తెలుసుకునింది ప్రతిదీ మనకు ముద్రలు పడుతుంటాయి. నేను తెలుసుకుందేందంటే మెడిటేషన్ పరంగా మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఒకదాన్ని వ్యతిరేకించకూడదు. ఒకదాన్ని ఆశించకూడదు. ఈ 2 ఎప్పుడైతే మనం ఆశించకుండా ఉంచకుండా సాక్షిగా ఉంటామో అప్పుడు అద్భుతంగా జరుగుతుంది. ఇంకోటేందంటే నేను తెలిసింది మనసుకి ఎప్పుడు గూడా ఒక ద మనసుకి బయట జరిగే విషయంతో అది ఎప్పుడైతే నువ్వు బాగా ఇష్టపడతావో నీ కాన్షియస్‌లోకెళ్ళిపోద్దది. మామూలుగా కాన్షియస్‌లో ఒకసారొస్తది ఆలోచన. అది ఎక్కువ సార్లు థింకింగ్ చేసావు సబ్‌కాన్షియస్ మైండ్‌కెళ్ళిపోద్ది. ఎప్పుడైతే మనం ఒకదాన్ని ఇప్పుడు నన్ను ఒక వ్యక్తి తిట్టాడు. నన్నెందుకు తిట్టాడు? ఎందుకు తిట్టాడు? అని ఎక్కువ సార్లు థింకింగ్ చేసాము. అదేమవుద్ది సబ్‌కాన్షియస్‌కెళ్ళిపోద్ది. ఒక వ్యక్తి మనల్ని బాగా పొగిడాడు. అది సబ్‌కాన్షియస్‌కెళ్ళిపోద్ది. ఒకసారి తిట్టాడు, వదిలేసాము. అది ఎలా ఉంది? అది సబ్‌కాన్షియస్‌కెళ్ళిపోదు. నేను తెలుసుకుందేందంటే ఒక ఏటీఎం కార్డ్ ఉంది. ఆ ఏటీఎం కార్డ్‌కి ఏటీఎం కార్డ్ పిన్ కోడ్ ఇంతకుముందు పాత పిన్ కోడ్ ఉండేది. అది ఎక్కువ సార్లు చేయడం వల్ల అది మన కాన్షియస్‌లో ఇ ఇదైపోయేది. నేనప్పుడేం చేసాం ఇప్పుడు ఏదన్నా విషయాన్ని అనుభూతి చెందావు ఎళ్ళిపోద్ది. అనుభవాన్ని చెందావు రికార్డ్ అవుద్ది. అలజడి చెందేవు ఉపరితలంలోకెళ్ళిపోద్దది. ఏమవుద్దది పదే పదే మళ్ళీ మనకు గుర్తొస్తూ ఉంటది. ఇవి తెలియని విషయాలు సామాన్యులేందంటే ఇదేందబ్బా! నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుందని జెప్పి డిస్టర్బ్ అయిపోదు. నాకు ఉండిందది. ఖచ్చితంగా ఉండింది ఇంతకుముందు అదంతా. ఎప్పుడైతే మనం సాధన పరంగా ఎదగతామో, సాధన పరంగా ఎదగాలి. రెండోది ప్రేమ పరంగా గూడా ఎదగాలి. ప్రేమ తత్వం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా నేను చాలా మందికి మేడం ఫస్ట్ నాకున్న డిస్టర్బ్‌లో నాకు మనకు విజయవాడ సారున్నారు. కేవీ స్వామి సారు. గురువుగారు. ఆయన చాలా, చాలా హెల్ప్ చేశాడు నాకు ఫోన్‌లో. అంత డిస్టర్బ్‌లో ఉన్నా నేను మెడిటేషన్‌కొచ్చినప్పుడు. తర్వాతొచ్చి మా గూడూరు చంద్రశేఖర్ అన్న. ఆయనేందంటే నాకు జ్ఞానం నేర్పియకుండా గూడా డబ్బులు గూడా ఇచ్చాడు నాకు. అవసరాలకి డబ్బులిచ్చాడు. ఆ మహానుభావుల వల్ల నా జీవితం అద్భుతంగా ఉంది. వాళ్ళిద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అలా ఎప్పుడైతే ఇవన్నీ మనం తెలుసుకున్నామో, జ్ఞానపరంగా, బుక్స్ పరంగా చదివినప్పుడు ఆ నెగెటివ్ థింకింగ్ తగ్గింది. ఎందుకు తగ్గిందంటే కాన్షియస్‌కెళ్తున్నాయి గదా! అన్ని విషయాలు. అలా
అలా ఎప్పుడైతే కాన్షియస్‌లో మారిందో ఆటోమేటిక్‌గా అలా ఆలోచనల్ని నేను తగ్గించుకున్నాను. అంటే ఎక్కువ గూడా మానసికమైనటివి ఎక్కువ ఉంటాయి. దీనికేందంటే మానసికంగా ఓషో ఒక మాట చెప్తాడు మేడం. ఓషో ఏం చెప్పాడంటే, ఒకామెకి బాంబేలో ఉన్నప్పుడు పెరాలసిస్ వస్తది. ఆ పెరాలసిస్ వచ్చినప్పుడు ఆమె ఆ పెరాలసిస్ వచ్చినప్పుడు ఆమె ఒక గుడిసెలో ఉంటది. అక్కడ గుడిసెలన్నీ తగలబడిపోతాయి. ఆ గుడిసెలన్నీ తగలబడిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆమెను తీసుకొచ్చేవాళ్ళు ఎవరు ఉండపోయే లోపల ఆమెను తీసుకొచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఆమె లేస్తూ ఒక సూట్‌కేస్ తీసుకొని వచ్చేస్తది. ఒక సూట్‌కేస్ తీసుకొని వచ్చేసిన తర్వాత అందరూ ఆశ్చర్యంగా "ఆమె ఎలా వచ్చింది" అంటాడు. అని అడుగుతారు. అంటే ఆమె మళ్ళీ "నాకు పెరాలసిస్ ఉంది గదా! నీకు పెరాలసిస్ ఉంది గదా! నీకెలా వచ్చావంటే" ఆమె టప్పని పడిపోద్ది మళ్ళీ. అప్పుడు దీనికి ఓషో ఏందంటే ఆమె మానసికంగా పెరాలసిస్ తీసుకుంటుంది. శరీరపరంగా పెరాలసిస్ లేదు. అదే శరీరపరంగా పెరాలసిస్ వచ్చింది. మానసికంగా బలంగా ఉన్నావు. అదేమవుద్ది? అద్భుతంగా మారిపోతుంది. తర్వాత ఇంకోటేందంటే దీనికి మనకు టిబెట్‌లో నేను అంటే బుక్‌లో చదివింది టిబెట్‌లో యోగులుంటారు గదా! వాళ్ళేందంటే హిమాలయాల్లో ఉన్నప్పుడు ఆ మంచు కొండల్లో చలిగాలిగా ఉంటది. వాళ్ళ మనస్పరంగా ఏం జేస్తారంటే, నాకు అద్భుతమైన ఆ సూర్యకిరణాలు నా మీద పడుతున్నాయి అనంగానే ఆవిర్లొస్తాయి. అంటే మనస్సు ఏది చెప్తుందో అది శరీరం ఇది జేస్తది. మన మనసు పరంగా అద్భుతంగా ఉన్నాను అంటే నాకు చిన్నవున్నాయి 2 విషయాలు. నేనేందంటే ఒకసారి మా ఇంట్లో ఓసారి వేరే వ్యక్తి నన్ను ఒక గ్యాస్ పట్టమని చెప్పాడు. ఆ గ్యాస్ పట్టినప్పుడు నాకు నడుము పట్టేసింది. నడుమైతే ఎప్పుడు పట్టేసిందో నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ మొత్తం మార్కెటింగ్ చేస్తా ఉంటా. అవి నాకు ఆ పెయిన్ తగ్గల. నేను ఈ మెడిటేషన్ అంటున్నారు గదా! అని జెప్పి, ఇక్కడ ఆ చేయి పెట్టుకొని అద్భుతంగా ఉన్నాయి ఈ కణాలు, అద్భుతంగా పనిజేస్తున్నాయి. కృతజ్ఞత తల్లి, కృతజ్ఞత ఈ కణాలన్నిటికి చెప్పా. 20 మినిట్స్‌లో నాకు అది పెయిన్ తగ్గిపోయింది. తర్వాత నేను అలవాటు జేశా. నాకు ఈ బ్యాగేసుకొని గూడా భుజం పట్టేసేది. ఆ భుజానికి గూడా ఏం జెప్పాడు, అద్భుతంగా ఈ కణాలంతా హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు అద్భుతంగా పనిజేస్తుంది. అద్భుతంగా వెలుగుతున్నాయి ఈ కణాలంటా అని చెప్పంగానే, అది ఆటోమేటిక్‌గా పోయింది మేడం. సార్ జెప్పింది గూడా అదే. మనసు పరంగా మనం అద్భుతంగా ఉన్నాము. అద్భుతంగా అది మన శరీరం మీద పనిజేస్తుంది గదా! డాక్టర్ దగ్గరకి గూడా ఎళ్ళాల్సిన అవసరం లేదు గదా! ఉండింది. అప్పుడు అలా ఎప్పుడైతే నేను మనసు పరంగా ఇంతకుముందు ఏదో అవుతది నా పిల్లలు ఏదో అవుతా అనేవాళ్ళు. తర్వాత ఎందుకో నాకు తెలీదు. కొన్ని విషయాలు నాకు ముందే వచ్చేస్తున్నది. మనకు పిఎస్ సిస్టమ్‌లో ఒక లైట్ లాగా ఎలుగుతుంది ఇక్కడ నక్షత్రంలాగా. అది ప్రాక్టీస్ చేశా. అది ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశానో అద్భుతంగా నా మైండ్ ఎలుగుతున్నట్టే. మనసు పరంగా అలా ఎలుగుతున్నా అంటే ఆహారం గూడా నాకు తగ్గింది. ఎందుకంటే ఇంతకుముందు నెల్లూరు డిస్ట్రిక్ట్ నేను తిరిగేతప్పుడు ఏదైనా జీడిపప్పు, బాదం పప్పు ఇట్లా పెట్టుకొని మార్కెటింగ్ తిరిగేవాడిని మేడం నేను. ఆ తర్వాత ఏమైందంటే మనసు పరంగా పెద్ద ఆహారం తీసుకుపోయినా గాని అంటే దీంట్లో ఉన్న ఇంకోటేందంటే ఏ వ్యక్తికైతే విశ్వవేత్త భావన ఉంటుందో ఆ వ్యక్తి వికసించే కొలది, విస్తరించే కొలది అతని బాడీ బలంగా ఉంటుంది. డైరెక్ట్ విశ్వశక్తి వస్తుంది లోపలికి. ఏ వ్యక్తి అయితే కుసించిపోయి ఉంటాడో ఆ వ్యక్తికి ఆటోమేటిక్‌గా అన్నీ అతని దగ్గరే ఉంటాయి. అంటే విశ్వవేత్త భావముండాలి. ఎప్పుడైతే నేను విశ్వవేత్త భావనలో గూడా ఎందుకంటే నా పిల్లలే ఫస్ట్ అనుకునేవాడిని. తర్వాత అందరి బిడ్డలు బాగుండాలి నేను మామూలుగా నేను ప్రాక్టీస్ చేసింది. అంతా బాగుండాలి. అందరి పిల్లలు బాగా చదవాలి. ఏ బిడ్డను చూసినా గాని ఒక నవ్వుకోవడం మన బిడ్డలాగా, ఎవరినన్నా చూసినప్పుడు మన మదర్‌లాగా ఇలా ఎప్పుడైతే మనసుకు అలవాటు చేసామో ఆటోమేటిక్‌గా అదే అలవాటయిపోయింది. ఈ రోజుటికి గూడా 8 సంవత్సరాలు నేను మెడిటేషన్‌లోకొచ్చి నా గురించయితే నేనెప్పుడు అడగల. నాకన్నీ జరిగిపోతున్నాయి. నిజంగానే సృష్టి నాకు ఒకసారి మొన్న గూడా ఏడుపొచ్చేసింది. ఏడుపొచ్చేపోయింది నాకు నెల్లూరు డిస్ట్రిక్ట్ బీవీ నగర్‌లో వస్తా ఉంటే. ఎందుకంటే నేనెళ్తూ ఈ చెట్లు ఇంత ఆనందంగా ఉన్నాయి. నేను జూస్తే ఎప్పుడు జూసినా దుఃఖమైన ఆలోచనలు వస్తున్నాయి నాకని జెప్పి, ప్రకృతి ఇంత అందంగా ఉంది గదా! మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అనేవాడిని మేడం. కానీ తర్వాత నాకన్నీ ఇచ్చే లోపల నాకే ఏడుపొచ్చింది. నేను అడగకుండా సృష్టి ఇన్నిస్తుందని జెప్పి నాకే ఆశ్చర్యమైంది. ఎప్పుడైతే మన భావాల పరంగా మనం మారతామో ఆటోమేటిక్‌గా నాకేం గావాలో ప్రకృతి ఇస్తుంది. ఎన్నో విషయాలు నాకు హెల్ప్ జేస్తుంది. నాకు మార్కెటింగ్‌లో గాని, లోన్స్ గాని నేనేందంటే ఒక పని కాకపోతే దానికి అయిపోయినట్టే కృతజ్ఞత అలవాటు చేశాను నేను. అయిపోయింది కృతజ్ఞత అని చెప్పంగా
నేను లోన్ గూడా ఒకటి ఒక 25 లాక్స్ లోన్ ఒకటుండింది మేడం. నాకు హిందూస్ హౌసింగ్ ఫైనాన్స్‌లో. అది అందరూ వాళ్ళు ఆఫీస్‌లో ఉన్నోళ్ళు గూడా ఇది కాదు, కాదు అని జెప్పేసారు. కానీ ఆ లోన్ నాకవసరం. నేనేం చేశానంటే లాస్ట్ మంత్ దాకా కృతజ్ఞత ఇదవుతుంది, కృతజ్ఞత చెప్పాను. వాళ్ళే మర్చిపోయి కొట్టేసారు దాన్ని. మర్చిపోయి కొట్టేసి చెక్ గూడా ఇచ్చేసారు. అంటే మనం ఏ భావనైనా గాని కృతజ్ఞత భావం భూమి మీదుంటే అత్యుత్తమైంది కృతజ్ఞతే చెప్పాలా మనం. ప్రతిదానికి ఆహ్, అన్నిటికి కృతజ్ఞత ఎప్పుడైతే చెప్తుంటామో మన జీవితం అద్భుతంగా ఉంటుంది మేడం. తర్వాత అలా అలా ఆలోచనల్ని ఇచ్చేసాను. కృతజ్ఞత ఇలా చేశాను. తర్వాతొచ్చి అంటే నా దగ్గర ఇంకోటేందంటే దీంట్లో మా కొన్ని విషయాలు అప్పుడే టక్ టక్కున రావు నాకు. మా ధన్వంతరికి నెల్లూరులో ఉంది గదా! ధన్వంతరి పిరమిడ్‌కి ఒక 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 సారొచ్చేవాళ్ళు బీవీ నగరు. ఆయన పిండి మిల్లు ఉండేదాయనకి. అంటే నేను జెప్పేదేందంటే, మొత్తాన్ని ఈ బాడీకి ఇక్కడే ఈ మైండే పత్రి సార్ చెప్పాడు. నేనిన్న పత్రి సార్ ఏం జెప్పాడంటే, ఒక రాజు ఒక రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాడు. ఆ ప్రజలు ఎవరిని కోరుకుంటారు? ఆ రాజునే కోరుకుంటారు. ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? మీరే. మీరు అద్భుతంగా పరిపాలిస్తున్నారు. అద్భుతమైన ఆహారం ఇస్తున్నారు. మీ జీవితం ఎలా ఉంటుంది ఈ శరీరానికి? మీరెన్ని సంవత్సరాలు జీవించాలంటే అన్ని సంవత్సరాలు ఈ శరీరం అవకాశం ఇస్తుంది. ఎప్పుడైతే అంటే నేను జెప్పేదేందంటే మొత్తం ఇక్కడ ప్యూరిఫై అవ్వాలంటాను నేను. ఎప్పుడైతే అంటే ఆహారం వల్ల తక్కువ శక్తి వస్తుంది. విశ్వశక్తి వల్ల ఎక్కువొస్తుంది. ఎందుకంటే ఆహారం తిన్నప్పుడు కింద నుంచి పైకి పోవాలి శక్తి. అదే పైనుంచొస్తే ఇప్పుడు ఒక కొండ ఒక మిద్దుంది. ఆ మిద్దుకి వాటర్ పంప్ పెట్టాలంటే జెట్ పంప్ పెట్టాలి పైకి వాటర్ పోవాలంటే. అదే పైనుంచి కింద రావాలంటే ఈజీగా వచ్చేస్తది. కొండ ఎక్కడం చాలా కష్టం. కొండ దిగడం చాలా ఈజీ. ఎప్పుడైతే విశ్వశక్తి మీరు ధ్యానం చేస్తారో అద్భుతంగా వస్తుంది. ఆ విశ్వశక్తి వచ్చే కొంది మనిషి ఆహారం తగ్గించుకోవచ్చు. ఇంకోటేందంటే ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ అంతా మురుకుంది. ఆ వాటర్ ట్యాంక్‌లో మురుకుని మీరు తీసేసారు. ఫ్రెష్ వాటర్ పోసారు. మళ్ళీ మురికి చారలేదు. ఎలా ఉంటుంది? మనం ఎప్పుడైతే ఈ మనసు పరంగా ఉంటామో, మళ్ళీ మురికిని తీసుకున్నామంటే, మళ్ళీ ఇదవుతాం. ఒక్కసారి మెడిటేషన్‌లో కూర్చున్న తర్వాత అన్నీ తగ్గించుకుంటా పోతా ఉంటే, అతని జీవితం అద్భుతంగా ఉంటది. ఆ వ్యక్తి మా దగ్గరికి మా ధన్వంతరికి ఆయన నేను చాలా మందితో మాట్లాడుతుంటాను. ఆయన వచ్చినాయన ఏం చెప్పాడంటే, "నాకు తుమ్ములు ఎక్కువగా వస్తున్నాయి. ఆ తుమ్ముల వల్ల 3 నెలలు నెల్లూరు హాస్పిటల్ అంతా తిరిగాడంట. తగ్గలేదంట. ఎవరో మెడిటేషన్ చేసి తగ్గుతా అంటే చేయండి అని చెప్పాను నేను. అతను ఒక 2, 3 నెలలు చేసిన తర్వాత అద్భుతంగా ఉంది. నాకు తుమ్ములు తగ్గాయన్నాడు. ఎందుకంటే మనం అంటే మనం బాగాలేపోతే అల్లోపతి వాడొచ్చు. ఆయుర్వేదం వాడొచ్చు. ఆపరేషన్‌లు జేసుకోవచ్చు. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ గాదు. మూలాలు మారాలి. ఎప్పుడైతే డాక్టర్‌లు ఏం జేస్తారంటే ప్రభావాన్ని తొలగిస్తారు తప్ప మూలాల్ని తొలగించలేరు. ఒక వ్యక్తికి కళ్ళజోడు వచ్చిందంటే కళ్ళు పొరపాటు కాదది. ఇక్కడ యాప్టిక్ అనే సెంటరు అతనికి డ్యామేజ్ అయ్యి ఉంటది. ఎప్పుడైతే యాప్టిక్ సెంటర్ ఇక్కడ మూలాలు మారుతాయో ఆటోమేటిక్‌గా మనం మెడిటేషన్ చేసే వాళ్ళకి చాలా మంది చూడండి కళ్ళజోడు లేకుండా తిరుగుతుంటారు వాళ్ళు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మూలాలు మారిపోయినాయి. తర్వాత ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చిందంటే అతనికి హార్ట్ కాదు కార్డియన్ సెంటర్ ఇక్కడ ఉంటది. ఆ సెంటర్ ఎప్పుడైతే బలహీనపడతదో అతను బలమైన ఆహారం తీసుకుంటున్నాడు. బలమైన మందులు మింగుతున్నాడు. కానీ మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకొస్తుంది? మూలాలు మారవు. ఎప్పుడైతే మూలాలు మారతాయో నీ భావాలు మారతాయి. భావాలు మారితే మనసు మారుతుంది. మనసు మారితే శరీరం మారుతుంది. అంటే నేను చెప్పేదేందంటే, ఇప్పుడు మామూలుగా ఇంకో వ్యక్తికి అల్సర్ ఉంది. పేక్ కట్ జేశాడు. మళ్ళీ అల్సర్ వస్తుంది. ఎందుకంటే డాక్టర్లు ప్రభావాన్ని తొలగిస్తారు. మూలాలు మార్చలేరు. ఎప్పుడైతే మనకు మెడిటేషన్ చేస్తూ మూలాలు మారిపోతాయి. అందుకే అద్భుతంగా ఉంటాడు ఆ వ్యక్తి గూడా ఎప్పుడు గూడా. ఇట్లా నేననేదేందంటే మూలాల మార్చుకోవాలి. ఆ మూలాలు మార్చాలంటే అది సాధన. అదే చెప్తారు గదా! మన జిడ్డు కృష్ణమూర్తి గారు జెప్తారు. ఓషో గారు గూడా చెప్తారు. ఎప్పుడైతే చెట్టుకి ఏరులతో గూడా పీకేస్తామో ఆటోమేటిక్‌గా అది మారిపోద్ది. ఏ నెగెటివ్ అయిన విషయాన్ని గాని నేను జేసిందేందంటే ఎక్కువ నెగెటివ్ థింకింగ్ ఉన్నది దాన్ని పాజిటివ్‌గా జేసేసా. ఎప్పుడైతే ఏదో ఇంతకుముందు ఏదో జరుగుతది, ఏదో ఏదో అవుతదనుకున్నవాడు, ప్రపంచంలో అందరికంటే నువ్వే గ్రేట్ హరి. అద్భుతంగా జీవిస్తున్నావు. అద్భుతంగా ఉండబోతున్నావు. ఇన్ని సంవత్సరాలు నీవు జీవిస్తావు అనుకుంటే అదే జరుగుతుంటుంది. నా కర్మ ప ఏ వ్యక్తికైనా గాని కర్మ పరంగా 10% జరిగితే మన చేతుల్లో లేదు. కానీ మనం ఆ విధంగా అద్భుతంగా చేస్తా ఉన్నప్పుడు అద్భుతాలే జరుగుతాయని నేను నమ్ముతున్నాను మేడం. అలా అంటే నాయివివి నా సొంత అనుభవాలే ఇది. మీకు సత్యం కోసం అని జెప్పాను. సత్యం గురించి 4 విషయాలు కానీ నాకు
సత్యం అంటే ఇష్టం. తర్వాత వచ్చి మనీ రిలేషన్‌షిప్ లేదు కాబట్టి మన పిఎస్ఎస్ఎం అంటే ఆ పత్రి సార్ అంటే ఇష్టం. అసలు మనీ రిలేషన్‌షిప్ లేకుండా చేసాడు కదా! ఎక్కడైతే మనీ రిలేషన్‌షిప్ ఉండదో అక్కడ సత్యం ఉంటది. నేనైతే ఆ సత్యమే చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటాను. అట్లా సత్యం ఉన్నవాళ్ళే మన దగ్గర చేరతారు. ఎంతోమంది చెప్తా ఉంటాము. వాళ్ళకిష్టమైతే నా కోరికేందంటే అవకాశం ఉన్నప్పుడు తెలియపరచాలి. ఇప్పుడు నాకు తెలీదు. నేనేమైపోయానో తెలీదు. సారు ఒకరంతా ఆ శ్వాస మీద ధ్యాస అనే భిక్షేసాడు గాబట్టి, అది నా జీవితం మారింది. ఇలా ఎంతోమంది ఉంటారు గదా! అవసరమైనోళ్ళు, ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞానం కావాల్సిన వాళ్ళు. అలా వాళ్ళు గూడా మార్పులొస్తాయని నా ఉద్దేశం మేడం. ఇంకోటేందంటే ఆహ్, ఇట్లా అంటే నేననేదేంటంటే ఏ వ్యక్తి అయినా గాని లోపల ఫస్ట్ మార్చుకోవాలి. లోపల మారిన వ్యక్తి అద్భుతంగా ఉంటాడు. ఇంకోటేందంటే ఆనందంగా జీవించే వ్యక్తికి ఆరోగ్యంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, ఆయువుతో ఉంటాడు. మరణం అనేది దగ్గరికి చేరదు. బయట ఎంత ఘర్షణ వైఖరి జరుగుతున్నా గానీ, లోపల తనతో తను అద్భుతంగా ఉంటాడు. బయట ఎమోషన్స్ ఉన్నా గానీ, లోపల యాక్షన్ ఉండదు. ఎందుకంటే, ప్రతిదాన్ని అద్భుతంగా చూస్తుంటాడు ఆనందంగా ఉన్న వ్యక్తి. అంటే దీనికి ఇంకోటేందంటే ఆహ్, అంటే అసలు మెయిన్ ఏందండి మేడం, అసలు మెయిన్ స్టోరీకెళ్దాం ఉంది. ఎంత 12 నిమిషాలుంది మేడం? టైం ఉంది సార్. చెప్పండి సార్. పర్లేదు సార్. టైమ్ ఉందా? అసలు మెయిన్ ఏందంటే భూమి మీద ద్వంద్వాల మధ్య ఘర్షణ ఉంటది మెయిన్ మేడం. మెయిన్ ఏందంటే ఈ విశ్వంలోనే అత్యంత మహత్తరమైనది అంటే అత్యంత మహత్తరమైనది ఆధ్యాత్మికతే. ఆధ్యాత్మికత గురించి ఎప్పుడైతే తెలుసుకుంటాడో వేరే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తి. అతను ఏ వృత్తిలో ఉన్నా గాని ఆధ్యాత్మ మార్గంలో ఉంటే అతని జీవితం ధన్యమవుతుంది. అట్లా ఆధ్యాత్మ మార్గం లేకుండా ఉన్న వ్యక్తి అతను ఒక ఎస్పీ గావచ్చు, ఒక కలెక్టర్ గావచ్చు, ఒక టీచర్ గావచ్చు, గృహిణి గావచ్చు తాత్కాలమైన సంతృప్తి ఉంటది తప్ప, దీర్ఘకాలంగా ఏదో పోగొట్టుకున్నానని ఖచ్చితంగా తెలుసుకుంటాడు ఆ వ్యక్తి. తర్వాత ద్వంద్వాల మధ్య ఘర్షణ. ద్వంద్వాలనేది ఏందంటే, 2 లోపల తనతో తను ఎప్పుడు ద్వంద్వాలు ఫైట్ జేస్తుంటాయి. అంటే ద్వయం అంటారు. ద్వయం అనేది 2 సమాన భాగాలు. మనిషికి 2 రెక్కలుంటాయి. పక్షికి 2 రెక్కలుంటాయి. సమానంగా ఉంటాయి. మనిషికి 2 కాళ్ళుంటాయి. సమానంగా ఉంటాయి. మనిషికి 2 చేతులుంటాయి. సమానంగా ఉంటాయి. మనిషికి 2 కళ్ళుంటాయి. సమానంగా ఉంటాయి. ఇవి ద్వయం అంటారు నేను తెలుసుకుంది. ద్వంద్వాలున్నాయి. ద్వంద్వాలెప్పుడు కలిసే ఉంటాయి. అపోజిట్‌గా ఉంటాయి. ద్వంద్వాలనేటివి ఎప్పుడు గూడా. ఇప్పుడు పగులు రాత్రి ఉంది. పగులు తర్వాత రాత్రొస్తది. రాత్రి తర్వాత పగులొస్తది. పగులుని రాత్రిని ఎవరన్నా వేరు చేయగలుగుతారా? చేయలేరు. పుట్టుక ఉంది, మరణం ఉంది. పుట్టాడంటే మరణిస్తాడు. ఖచ్చితంగా పుట్టుక మరణాన్ని వేరు చేయలేరు. విజయం ఉంది, అపజయం ఉంది. విజయము అంతర్లీనంగా అపజయం దాంట్లోనే దాగుంటుంది. ఎప్పుడైతే విజయం కరిగిపోతుందో అపజయం బయటకొస్తుంది. లాభం ఉంది, నష్టం ఉంది. ఆపోజిట్‌గా ఉన్నాయి. కానీ కలిసే ఉన్నాయి. లాభం కరిగిపోయింది ఆటోమేటిక్‌గా నష్టం వస్తుంది. నష్టం కరిగిపోయింది ఆటోమేటిక్‌గా లాభం వస్తుంది. మంచి, చెడు ఉంది. మంచిలో ఉంటుంది, చెడులో ఉంటుంది. దుఃఖము, సుఖము ఉన్నాయి. 2 కలిసే ఉంటాయి భూమి మీద ఎప్పుడు గూడా. దుఃఖము, సుఖం 2 ఎప్పుడు కలిసే ఉంటాయి. ఎప్పుడైతే కొద్ది రోజులు దుఃఖపడతావో అంతర్లీనంగా మళ్ళీ మారుతూ ఉంటుంది. నేననేదేందంటే ఒక దానిలో ఒకటి దాగున్నప్పుడు 2 ఉన్నాయనుకుంటే నువ్వు మాయలో 2 ఉన్నాయనుకుంటే సత్యంలో ఉన్నట్టే. ఒకటే ఉందనుకుంటే అంతర్లీనంగా దాంట్లోనే దాగుంటుంది. నాకు ఫస్ట్ అది అర్థం గాల. తర్వాత నేను తెలుసుకుందేందంటే మనం ఎంత ఋషి అయినా గాని 2 సహజంగా ఉంటాయి. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో, జ్ఞానపరంగా ఎదుగుతామో అది నీ సహజ స్థితి వస్తదప్పుడు. అది సహజమే ఏదన్నా గాని. భూమి మీద ఖచ్చితంగా 2 ఉంటాయి. ఎప్పుడైతే మనిషి భూమి మీద 2 ఉన్నాయని తెలుసుకుంటాడో ద్వంద్వాల మధ్య ఘర్షణ ఉండదు. ఏమవుతుంది? ఒకదాన్ని ఆశిస్తున్నాడు. ఒకదాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఆశించడం గాని, వ్యతిరేకించడం గాని మనసు కల్పనే గదా! మనసు మాయే గదంతా! ఎప్పుడైతే ఈ మనసు కల్పనలో మనసు మాయ అనుకుంటావో అతను అద్భుతంగా ఉంటాడు. ఒక వ్యక్తి నాకు ఒక 10,00,00,000 ఆస్తుందని అనుకుంటాడు. 10,00,00,000 ఆస్తున్నప్పుడు అది ఆ ప్రాపర్టీ అంకిల్ ప్రాపర్టీయే గదా! నీ లోపలుండేది. అసలు ప్రాపర్టీ ఏంది? నీది ఆనందం. అనారోగ్యంతో ఉన్నావు. ఆ 10,00,00,000 నువ్వేమన్నా జేసుకోగలుగుతావా? అదే ఆనందంగా ఉన్నావు. ఎక్కువ సంవత్సరాలు జీవిస్తావు గదా! ఏదో వచ్చినప్పుడు పొంగిపోతున్నాడు. ఏదో పోయినప్పుడు కుంగిపోతున్నాడు. వచ్చింది వాస్తవం గాదు. పోయింది వాస్తవం గాదు. ఇదంతా ఏంది? ఒక మానసిక సమాచారం. వస్తుంది, పోతుంది. ఎంతొస్తుందో అంత పోద్ది. ఎంత పోయిందో అంత వస్తది. వచ్చింది, పోయేది ఇదంతా ఒక వాస్తవం కాదు.
ఇంకోటి ఏంటంటే నీ జీవితం జీరోతో మొదలవుతుంది, జీరోతో అంతం అవుద్ది. జీరోతో ప్రారంభమైనప్పుడు జీరోతో అంతమవుతున్నప్పుడు ఎన్ని జీరోలు వచ్చినా గానీ మన జీవితం జీరోనే గదా! ఎప్పుడైతే మనసు పరంగా, అనుభవపరంగా వస్తదో మనకు, అంటే నాకు ఆ స్థితికి రాకపోయినా కొద్దిగా అనుభవపరంగా వచ్చినప్పుడు అది అద్భుతంగా జీవితం, అంటే మనం తెలుసుకోవడం 5 నిమిషాల్లో తెలుసుకుంటాం. అనుభవం రావాలంటే ఎన్నో సంవత్సరాలు పడతది. గురువుగారు ఒక మాటన్న ఎన్నో జన్మలు గూడా పట్టొచ్చన్నారు జెప్పారు. అలా ఎప్పుడైతే మనం అనుభవపరంగా ఎదగతామో, అనుభవపరంగా జ్ఞానం. అనుభవపరంగా జ్ఞానమే అదే సత్య దర్శనం అని గూడా నేను తెలుసుకున్న దాంట్లో. సత్యాన్ని ఎప్పుడైతే దర్శనిస్తున్నామంటే, సత్యం అనుభవంలోకి రావాలి గదా! అంటే చెప్పడం ఈజీ. మాటలు ఎవరన్నా, నేనైనా గాని, ఎవరైనా చెప్పడం ఈజీ. నా లోపల ఎంత మారిందో, నేనెప్పుడైతే మీకు సత్యం జెప్తానో, ఆటోమేటిక్‌గా అది మీకెక్కుతది సార్ చెప్పినట్టు. నేను అసత్యంలో ఉండి, ఏదేదో మాటలు నేర్చుకొని చెప్పినంత మాత్రాన, అయి వినే వాళ్ళకి గూడా మార్పు రాదు. ఎప్పుడైతే దానికి సారు వంట గూడా చెప్పాడు గదా! వంటలో పోషకాలు లేకపోయినా గానీ, ఆ వంట అద్భుతంగా వచ్చిందంటే, ఆ చేసే వ్యక్తి పవిత్రంగా ఉంటే, ఆ వంట అద్భుతంగా ఉంటుంది. అలా ఎప్పుడైతే మనం భూమి మీద ఈ జ్ఞానాన్ని అందిస్తుంటామో, అలా నాకు వచ్చిందది. అంటే లోకమంతా బాగుండాలనుకున్నప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది గదా! ఒక హిట్లర్‌కి, ఒక బుద్ధుడికి చాలా తేడా ఉంది గదా! నా ప్రపంచం అనేది వేరు. హిట్లరేనా? నా జర్మనీ అని ఉంది. నేను ఇన్నా ఇంతకుముందు గూడా అది. ఎప్పుడైతే మనం నా ప్రపంచం అనేది అద్భుతంగా ఉండాలంటే, మన జీవితాలు గూడా అద్భుతంగా ఉంటాయి అని జెప్పి మేడం. ఇట్లా నేను కొన్ని విషయాలు తెలుసుకొని ఇట్లా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. ఇతరులకు గూడా చెప్తా ఉన్నాను. అవి కొన్ని దగ్గర క్లాసులు చెప్పిన తర్వాత వాళ్ళు గూడా బాగుంది, మేము మార్పొచ్చిందని జెప్పినప్పుడు అదొక హ్యాపీ మేడం మనసుకి. ఎదుటి వ్యక్తి అద్భుతంగా మనం ఏం అందించలేకపోయినా మనీ పరంగా అందించలేము. సేవ పరంగా ఉంది గదా! మనం బుద్ధుడు చెప్పినట్టు సేవ పరంగా ఉంది, ప్రేమ పరంగా ఉంది. ఇయన్నీ లోపలున్నాయి గదా! అవి పంచరు మనుషులు. 95% ఘర్షణ వైఖరే ఉంది భూమి మీద భౌతికంగా. భౌతికంగా ఎంత ఘర్షణ వైఖరుంటే అతని లోపల అంత ఇదవుతా ఉంటాడు. అదొకటి. ఇంకోటేందంటే ఇంద్రియ ఉద్రేకం ఉన్న వ్యక్తి ఎప్పుడు గూడా ప్రశాంతంగా ఉండలేడు. ఇంద్రియ ఉద్రేకం తక్కువగా ఉన్న వ్యక్తి, నేను దెలుసుకుందేందంటే చక్రాల గురించి పెద్దగా తెలీదు గానీ, 7 చక్రాలు సమానంగా పనిజేస్తే అతని జీవితం అద్భుతంగా ఉంటది. ఎక్కువ పని జేసినా ప్రాబ్లమే. తక్కువ పని జేసినా ప్రాబ్లమే. ఎప్పుడైతే ఆ చక్రాలనేటివి సమాంతరంగా పనిజేస్తాయో, ఇవన్నీ మనకే అర్థమవుతుంటది. మనం మారేదెంత, మనం చెప్పేదెంత, మనం ఏం జేస్తున్నాము అని జెప్పి మనమే కరెక్ట్ చేసుకోవాలి. ఇతరులు మనల్ని కరెక్ట్ చేయలేరు. మనం ఆశిస్తున్నామా? లేపోతే ఇంకోటి ఆశిస్తున్నామా ఒక దగ్గరకు బోయి అనేది మనం తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆశించకుండా ఎప్పుడైతే నువ్వు విశ్వానికిస్తావో, అతను అద్భుతంగా ఉంటది. ఎవరి జీవితమైనా గాని. నీ లోపల ఆశించడం బెట్టుకొని ఇంకోటి చెప్పినా గాని అది వాళ్ళకి తాత్కాలికం అనేది నేను తెలుసుకున్నాను. తనను తను బుద్ధుడు గూడా తనను తను ఉద్ధరించుకున్నాడే గాని, ప్రపంచాన్ని ఉద్ధరించలా. ప్రపంచం ఆయన దగ్గర పోయింది. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే తనను తను ఉద్ధరించుకుంటాడో, తనతో తను హాయిగా ఉంటాడో, అద్భుతం అతని జీవితం. ఇంకోటేందంటే స్వామి రామ బుక్‌లో నాకు బాగా ఇష్టమైన పాయింట్, హిమాలయ యోగులు స్వామి రామ రాసారు గదా! ఆ బుక్ బాగిష్టం. స్వామి రామ గారు ఏం రాసారంటే, వాళ్ళ గురువు గారు మెడిటేషన్ జేసేవాళ్ళు హిమాలయాల్లో. అక్కడ ధనవంతుల పిల్లలు, రాకుమారుల పిల్లలు దుఃఖంతో దుఃఖంతో, ఆందోళనతో అక్కడికెళ్ళి, "ఏ రామా! మీ గురువుని పిలువు" అని చెప్పి అహంకారంతో పిలిచేవాళ్ళు. ఈ అహంకారం ఉంటే మా గురువుగారు మీతో మాట్లాడు, మీరు మళ్ళీ రండి అని చెప్పి పంపించేసేవాడు. రామా గారు ఎళ్లి గురువుగారిని అడుగుతారు. "గురువుగారు మీరు చూస్తే ఎప్పుడు ధ్యానంలో ఉంటున్నారు. మీకోసం ధనవంతుల పిల్లలు, రాకుమారుల పిల్లలు వస్తున్నారు." అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, "వస్తారురా వాళ్ళు. వాళ్ళ భౌతికంగా చాలా కోరికలుంటాయి. అవన్నీ నేను తీర్చలేను. నా స్నేహితుడితో నేను హాయిగా ఉన్నాను గదా!" అంటాడు. అంటే నాతో నేను హాయిగా ఉన్నాను. అంటే ధ్యానం చేసే వ్యక్తి తనతో తను హాయిగా ఉండొచ్చనేది నేను తెలుసుకున్నాను. తర్వాత ఆ రాకుమారుడు తిరిగి దుఃఖం పాలైపోయి మానసికంగా ఇబ్బంది పడి మళ్ళీ వస్తాడు. "నమస్కారం గురువుగారు. ఒక్కసారి గురువుగారి దగ్గర, స్వామి గారి దగ్గర అవకాశం ఇవ్వండంటే" తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు, "ఏం స్వామి మీరు ఒంటరిగా ఉన్నట్టున్నారంటే" "మీరొచ్చిన తర్వాత ఒంటరయ్యాను. ఇప్పటిదాకా నాతో నా స్నేహితుడితో నేను హాయిగా ఉన్నాను" అంటాడు. నేను తెలుసుకున్నదేందంటే, ఏ వ్యక్తి అయితే స్వహవాసం చేస్తాడో అద్భుతమైన సావాసం అదే. అదే సత్యమైన సావాసం. మనతో మన సావాసమే అద్భుతమైన ఫ్రెండ్‌షిప్. ఏ వ్యక్తి అయితే రియల్ సెల్ఫ్‌తో ఉంటాడో, అతనికి వేరే వ్యక్తి స్నేహం అవసరం లేదు. తనతో తను స్నేహం చేస్తున్నప్పుడు, తనతో తను ఆనందంగా ఉన్నప్పుడు, ప్రపంచంలో ఎక్కడైనా ఆనందంగా ఉంటాడు. తనతో తను ఆనందంగా ఉండకుండా, ఇతరులను ఆనందం పరచాల్సిన వ్యక్తి ఎప్పుడు గూడా పక్కనోడిని గూడా పరచలేడు. ముందు నువ్వు మారితే ప్రపంచం మారుతది. నువ్వు మారకుండా ప్రపంచాన్ని మార్చాలంటే ఎలా మార్చగలుగుతావు? అది సాధ్యం కాదు గదా!
ఎప్పుడైతే మనం మారతామో, మనం మారిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇతరులను మార్చేదానికి గూడా అవకాశం ఉంది. అది మన రామకృష్ణ గారు గూడా చెప్పారు గదా! మా పాప మొన్న సెవెంత్ క్లాస్ ఆ బుక్‌లో గూడా జూసాను నేను. ఆయన స్వీట్ గురించి చెప్పాడు గదా! అద్భుతమైనది జెరాక్స్ తీసి పెట్టుకున్నా. ఎందుకంటే మనల్ని మనం క్లియర్ జేసుకోవాలి గదా! ఏదేదో చెప్తుంటాం అందరికి. ఆయన చూడండి ఆ స్వీటు తినొద్దనే దానికి దాదాపు 2 వారాలు, 4 వారాలు చెప్పాడు. ఎందుకంటే ఆమె అడిగింది. అదేదో ముందే చెప్పకూడదంటే, ముందు నేను ఆ స్వీట్ ఇష్టం నాకు. అది నేను మాని గదా! ఇతరులకు చెప్పాలా అని జెప్పన్నాడు. ఎప్పుడైతే మారతామో, మనం మారి ఇతరులకు చెప్తామో, ఆ జ్ఞానం అనేది అద్భుతంగా పనిజేస్తుంది. అది మేడం. నేను తెలుసుకుంది గూడా అత్యుత్తమైంది జ్ఞానమే. ఎప్పుడైతే జ్ఞానపరంగా ఎదగతాడో, ఇప్పుడు నేను ఆ హారీ వేరు, ఈ హరి వేరు. ఎక్కడ మారింది? ఇక్కడ మారింది. జ్ఞానపరంగా మారింది. మానసికంగా వికసించా. మానసికంగా వికసించినప్పుడు ఏమైంది? భయాలు పోయినాయి, ఆందోళన పోయింది, విసుగు పోయింది అన్నీ పోయాయి గదా! మానసికంగా వికసించకుండా ఎలా అవుతదది? మానసికంగా వికసించకుండా నేను చదివే బుక్ అసలు విశ్వశక్తి ఎలా వస్తది అంటున్నాడు అక్కడ పాయింటు. మానసికంగా ఎప్పుడైతే వికసిస్తావో శరీరపరంగా ఆటోమేటిక్‌గా మారిపోద్ది. మానసికంగా ఇక్కడ మారకుండా శరీరపరంగా ఎలా మారుతుంది? నువ్వు మనసు వికసించాలి గదా! ఎప్పుడైతే ఆ మనసు వికసిస్తదో ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తికి మార్పులొస్తాయి. అలా నేనేందంటే లాస్ట్ మాటలు 2 మాటలు బుద్ధుడి గురించి లాస్ట్. ప్రపంచంలో ఎవరు ఆనందంగా ఉన్నారని జెప్పి నా దగ్గర ఈనాడు పేపర్‌లో గూడా ఉంది. అది ఈనాడు బుక్‌లో ఉంది. ఒకసారి చాలా సంవత్సరాలయింది ఆ బుక్. బుద్ధుడి గురించి రాసున్నారు. లాస్ట్‌లో రాసారు ఆ పాయింట్. ప్రపంచంలో ఆనందంగా ఎవరున్నారని జెప్పి పరిశోధన జేశారు. అమెరికన్ సైకాలజిస్టులు, న్యూరోలజిస్టులు అందరూ గలిసి చేశారు. చేసినప్పుడు అది ఫస్టు ధనవంతుల దగ్గరికెళ్లారు. వాళ్ళేమన్నా ఆనందంగా ఉన్నారని జెప్పి. వాళ్ళకుండాల్సిన దుఃఖం వాళ్ళకుంది. వాళ్ళకుండాల్సిన సమస్యలు వాళ్ళకున్నాయి. ఆనందం అనేది డబ్బుంది గానీ లేదు. తర్వాత డాక్టర్ల దగ్గరికెళ్లారు. వాళ్ళకుండాల్సిన సమస్యలకుంది. వాళ్ళకుండాల్సిన దుఃఖం ఉంది. అలాగే తర్వాత శాస్త్రవేత్తల దగ్గరికెళ్లారు. తర్వాత మధ్య తరగతి ప్రజల దగ్గరికెళ్లారు. అందరికీ సమస్యలు, దుఃఖాలు ఇవి సహజంగా ఉన్నాయి. మేడీ హెడెన్ అని జెప్పి ఆస్ట్రేలియా యోగి హిమాలయాలో కూర్చొనున్నాడు. ఈ న్యూరోలజిస్టులు, సైకాలజిస్టులు ఎళ్లి ప్రతి ప్లగ్ అతని మీద పెడితే ప్రతి కణం వెలిగిపోతూ ఉంది అతనిది. ప్రతి కణం వెలిగిపోవడం వల్ల ఏంది కారణం అంటే మొదట ధ్యానం అన్నాడు. 2 నాళ్ళు బుద్ధుడున్నాడన్నాడు. అంటే ఏ వ్యక్తి అయినా గూడా బుద్ధత్వంలో ఉన్నప్పుడు, బుద్ధుడిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అతను అద్భుతంగా ప్రతి కణం వెలిగిపోతూనే ఉంటుంది అతను. ఎక్కడున్నా గాని ఆహారం తీసుకున్నా, తీయకపోయినా మనసు పరంగా వికసిస్తుంది గదా! మనసు పరంగా వికసించినప్పుడు ఆహారం తక్కువ తీసుకుంటాడు. తర్వాత రెండోదేందంటే, రెండో పాయింటు మన బుద్ధుడు బతుకున్నప్పుడే ఒక జమీందారు ఫ్యామిలీ ఉంటది. ఆ జమీందారు ఫ్యామిలీలో ఆమె ఒక పనివాడితో ఎళ్ళిపోద్ది. ఆమె పనివాడితో ఎళ్ళిపోయినప్పుడు ఆ పనివాడితో ఎళ్ళిపోయినప్పుడు ఆయన భర్త అడవిలో జీవిస్తుంటారు. ఒక పాము గారు చనిపోతాడు ఆ భర్త. తర్వాత ఆ బిడ్డ గూడా చనిపోతాడు. ఆ బిడ్డ భర్తని, బిడ్డని పోగొట్టుకుంటుంది ఆ తల్లి. తర్వాత తల్లిదండ్రులు బతుకున్నారని జెప్పి అక్కడికెళ్తది. తల్లిదండ్రులు గూడా సూసైడ్ జేసుకొని చనిపోయి ఉంటారు. ఏం చేయాలో అర్థం గాని పరిస్థితుల్లో బుద్ధుడు బోధనలు చెప్తున్నాడని జెప్పి ఎళ్తుంది. బుద్ధుడు ఒకటే మాట జెప్తాడు. నాతో గూడా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఖచ్చితంగా మార్పనేది ఉందని జెప్తాడు. ఆ తల్లి కొన్ని బోధనలు నేర్చుకొని, ఆమె బతుకుతూ కొన్ని వందల మందిని బతికిచ్చింది. అది బుద్ధత్వం అంటే. తర్వాతొచ్చి ఆయన ఇంకో పాయింట్ ఏందంటే చెప్పింది తర్వాతొచ్చి అంటే దీన్నెందుకు చెప్తున్నానంటే ఆయన ఒకసారి బుద్ధుడిని తిడతారు ఒకసారి. తిట్టినప్పుడు ఆయనేం చేస్తాడంటే అడవిలో వస్తూ ఉంటాడు. శిష్యులు బాగా రెచ్చిపోతుంటారు. మనల్ని అవమానంగా తిట్టారు. ఈయన చూస్తే ఇలా ఉన్నాడు, కామ్‌గా ఉన్నాడు. మొహంలో అసల ఏమి తేడా లేదని జెప్పి. అప్పుడు అడుగుతాడు ఆయన్ని. స్వామి ఇలా మనల్ని అన్నారు గదా! మాకు ఆవేశం వచ్చింది. మీరేంది కామ్‌గా ఉన్నారంటే, ఒక్కసారి శబ్దం వస్తదంటాడు. బాగా గమనించమంటాడు. అప్పుడు ఫస్టు పిట్ట శబ్దం వస్తుందంటారు. తర్వాత గాలి శబ్దం వస్తుందంటారు. మీ మనసు దాని మీద పెట్టారు గాబట్టే, అది మీకు ఆ శబ్దం వినిపిస్తుంది. నేను ఆహ్, మ ఒక బుద్ధుడికి ఒక తల్లి పప్పుతో అన్నం పెడతది. అదే తలుచుకుంటూ వస్తుంటాడు. అంటే మనం ఎప్పుడు గూడా ఎక్కువ నెగెటివ్ విషయాల్ని ఎక్కువగా థింకింగ్ జేస్తా ఉంటాం. వాటిలో కొన్ని పాజిటివ్ గూడా ఉంటాయి ఆడ జరిగిన విషయాలు. ఆ పాజిటివ్ తీసుకుంటే మన మనస్సు అద్భుతంగా ఉంటుంది గదా! మనం నెగెటివ్ విషయాలను ఎక్కువ తీసుకుంటే మన మనస్సు ఇలా ఉంటుంది గదా! అలా తర్వాతొచ్చి బుద్ధుడు బతుకున్నప్పుడు నాలుగో పాయింట్ ఏందంటే ఆహ్, అంటే ఆ రోజుల్లో బ బుద్ధత్వంలో ఆహారం అందించేటప్పుడు ఒక్కొక్కరికి ఒక ఇంట్లో ఆహారం ఇవ్వాలి. అలా ఆనందుడికి ఒక నాట్యం చేసే ఆమె ఇంట్లో వసతి వస్తుంది. మిగతా వాళ్ళంతా గూడా ఆనందుడెళ్ళాడు ఏమవుతాడని జెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఉదయాన్నే ఆనందుడు వస్తూ గూడా ఆమెను గూడా ఒక సన్యాసిగా తీసుకొస్తాడు. అదే బుద్ధత్వం అంటే. అంటే బుద్ధత్వం అంటే అది ఆచరించడంలోనే బుద్ధత్వం ఉందని జెప్పి నేను తెలుసుకున్నా మేడం. ఇలా మేడం నా విషయాలు అట్లా. థాంక్ యూ సో మచ్ సార్.
చాలా థ్యాంక్ యూ. గొప్పగా అన్ని అంటే ఒకటి కూడా మిస్ అవ్వలేదు సార్. అంతా థ్యాంక్ యూ. సమస్త జ్ఞానం అనేది మొత్తం అంతా కవర్ చేసేసారు సార్. అంటే మీరు థ్యాంక్ యూ. చెప్పినట్లుగా సార్ అంటే జ్ఞానం సేకరించడం కన్నా కూడా దాన్ని ఆచరించడంలో ఉంది సార్. అందుకే అనుభవ నిజంగా జ్ఞానం అది చాలా 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 గొప్పది సార్. సార్. అదే అంటే ఆచరించడంలోనే ఉందని చెప్పి నేను తెలుసుకున్నాను మేడం. మనం ఏదైతే కష్టమో దాన్ని ఆచరిస్తుంటే మనకు ఈజీ అయిపోద్ది ఏదన్నా గాని. నాకు ఇంతకుముందు చీకటంటే భయం ఉండింది. దాన్ని ఇష్టం చేసుకున్నా. ఇప్పుడు ఈ 3 గంటలకన్నా లేసి ఎళ్ళిపోతున్నా. ఎక్కడికన్నా ఏదైనా పనుంది. అది ఇదయింది. ఇంతకుముందు ఉదయాన్నే మంచినీళ్ళు పోసుకోవాలా, అది చలి చలిగా ఉండేది. ఎప్పుడైతే అంటే మనసుని ఎప్పుడైతే మనం వ్యతిరేకిస్తుంటామో అది ఆటోమేటిక్‌గా బలపడుతుంటుంది. మనసును బుజ్జగించి స్నానం చేశాను. నేను చేయగలుగుతాను, చేయగలుగుతాను అని. ఏడో రోజు ఏం చెప్పింది మనసు? "చేయబో మంచినీళ్ళు" అని చెప్పింది. అంటే మనసుతో మనం ఫైట్ చేయలేం. మనం బుజ్జగించి ఆ పనిని చేసుకుంటే ఆటోమేటిక్‌గా అది అయిపోద్ది. ఎప్పుడైతే ప్రాక్టీస్ మనతోనే మనం అలా ఏది గూడా ప్రాక్టీస్ చేస్తా ఉంటే, మనం అంటే ఇంతకుముందు నాకు మాట్లాడడం గూడా భయముండింది. మనకు మన నెల్లూరులో చైతన్యలక్ష్మి మేడం. ఓసారి మేడం అవకాశం ఇచ్చింది. అది చెప్పంగా అయిందంటే ఆ భయం పోయింది మెయిన్. మాట్లాడడం గూడా. ఎప్పుడైతే మనం ఏదైతే మనం చేయగలుగుతామో నమ్మాలి ఫస్టు. నేను చేయగలుగుతాను, నేను చెప్పగలుగుతాను, నేను అద్భుతంగా క్లాస్ చెప్తానంటే చెప్పగలుగుతాను మేడం. అద్భుతంగా నాకు ఆ భగవంతుడు ఇస్తాడు అవకాశం. ఏదన్నా గాని మన మనసే గదా మొత్తం. ఎప్పుడైతే నమ్మకం పరంగా ఉంటామో అది ఆటోమేటిక్‌గా నమ్మాలి ఫస్టు. దీని నమ్మకాన్ని గురించి మన చిన్న స్టోరీ మన ఈ యూట్యూబ్‌లోనే వచ్చింది మన పిఎస్ఎస్ఎంలో దాంట్లోనే. ఒక వ్యక్తి ఒక 2 బిల్డింగుల మింద ఒక బల్లేసుకొని, ఒక బిడ్డని తన కొడుకుని తీసుకొని నడుస్తాడు. నడిచినప్పుడు అందరూ చప్పట్లు కొట్టి, "అద్భుతంగా నడుస్తున్నారు మీరు. అద్భుతంగా ఉన్నారు. అంటే మీరందరూ నన్ను నమ్ముతున్నారంటే" "యెస్ మేము నమ్ముతున్నాము. నీ మీద పందెం గూడా కాస్తాము. మీరు నడవగలరు" అని చెప్తారు ఆ వ్యక్తిని. సరే నేను నడవగలుగుతున్నా. ఇంత నమ్ముతున్నారు. పందెం గూడా కాస్తా అంటున్నారు. సరే మీ బిడ్డనియండి నేను తీసుకెళ్ళి నడుస్తానంటే ఒకరు గూడా ఆ బిడ్డనివ్వరు. అంటే నమ్మకం ఎక్కడుందాడ? ఆయన చెప్పాడు. భగవంతుడిని నమ్మితే నువ్వు సంపూర్ణంగా నమ్మినప్పుడు ఆటోమేటిక్‌గా అది నమ్మాలి ఫస్ట్ లోపల. నేను మెడిటేషన్ చేస్తే నాకిది తగ్గుతది. వాళ్ళు ఇప్పుడు మనం మెడిటేషన్‌లో క్లాసులు చెప్తున్నా గాని ఎక్కడ గాని ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు గదా! మనీ రిలేషన్‌షిప్ లేదు గదా! అది అవగాహన రావాలి. అంటే ఇంకోటేందంటే మేడం, మనిషి జ్ఞానం విన్నప్పుడు ప్రభావితం అవుతాడు. మార్పు రాదు. అవగాహనొస్తే ఆటోమేటిక్‌గా మార్పొస్తుంది. ఎప్పుడైతే వ్యక్తి అవగాహన ఇదవుతాడో ఆటోమేటిక్ అది మార్పొస్తుంది. మార్పొచ్చినప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఖచ్చితంగా మార్పులైతే వస్తాయి. ఇంకోటేందంటే మా ఇంట్లో ఎప్పుడు గూడా మా మిసెస్‌కి మా ఘర్షణ వైఖరుండేది. ఆమె మీద నేను ఇతరులకు చెప్పేవాడిని ఎక్కువ. ఏవని ఇట్లా తిడుతుంది, ఇట్లా తిడుతుందని జెప్పి. ఎప్పుడైతే గూడా ఆమె అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా మారుతుందని జెప్పి మార్చానో ఇప్పుడు అద్భుతంగా ఉంది. అంటే నేననేది గూడా ఏది గూడా ఎదుటి వ్యక్తిలో గాదు ఉండేది. మన లోపలుంది. ఎప్పుడైతే నువ్వు మారతావో వాళ్ళు అద్భుతంగా పనిజేస్తారు. దీనికి మన 'నీ జీవితం నీ చేతుల్లో' బుక్ రాసింది గదా! మేడము. 'నీ ఆరోగ్యం మీ చేతుల్లో' ఏదో పేరు మేడం పేరు. ఆమె అమెరికాలో, అమెరికాలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆమె ఇల్లు మారుతుందక్కడికి. ఇల్లు మారుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏం జేస్తారంటే ఆహ్, ఆయన చాలా మూర్ఖుడు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి. మీరు ఆ ఇంట్లో చేరబాకండి చెప్పేసెళ్తే, ఆమేం జేస్తదంటే, ఒక అద్భుతమైన వ్యక్తి ఇంట్లో నేను చేరబోతున్నాను. అతను అద్భుతంగా నాకు సహాయం చేయబోతున్నాడని జెప్పి ఆమె విజన్ జేస్తది. అలా ఊహించినప్పుడు ఆమె ఆ ఇంట్లో చేరినప్పుడు అందరితో గొడవలేసుకుంటాడు ఆ వ్యక్తి. ఈమెతో గొడవలేసుకోడు. ఈమెకు మటుకు సహాయ సౌకర్యాలు అందిస్తా ఉంటాడు. ఈమె వేరే రాష్ట్రానికెళ్ళిపోయినా గాని మీరు అద్భుతమైన ఒక వ్యక్తి నా ఇంట్లో ఉందని జెప్పి లెటర్ రాస్తాడు. ఎక్కడ మారిందది? తన ఆలోచనతో అద్భుతమైన వ్యక్తి అని మారంగానే ఎప్పుడు గూడా నేను గూడా మాకు ఎవరో చెప్పారు క్లాస్‌లో అది ప్రాక్టీస్ చేశా. నా ఇంటి లూయిస్ పక్కన సెలిన్ ఎప్పుడు అండి. కూడా నా లూయిస్ ఇంటి పక్క సెలిన్. ఆ మేడం పేరు లూయిస్ సెలిన్. లూయిస్ సెరిన్ మేడం. కరెక్టే మేడం. వాస్తవం. అట్లా ఎప్పుడైతే ఆహ్, అలా మేడం అలా మార్చుకుని ఆమెకి బ్రెడ్ దొరికేది గాదు. ఏది గూడా ఆమె గూడా ఒక స్పిరిచ్యువల్ ప్రోగ్రామ్ జరుగుతా ఉంటే, ఒక ఫ్రెండ్ పిలిస్తే ఆమె వెళ్లి ఆధ్యాత్మిక పరంగా ఎన్నో బుక్స్ గూడా రాసింది. ఆమె ఆలోచనల పరంగా మార్చుకుంది. సినిమాకెళ్ళినా గాని టికెట్ అయిపోయేది. ఎందుకంటే అయిపోద్దని ఎప్పుడైతే మనసు నాకు అద్భుతంగా టికెట్ దొరుకుతది, అద్భుతంగా సీట్ దొరుకుతది, ఎప్పుడైతే మనం ఊహిస్తామో మేము గూడా తిరుమలకి ఇట్లా ఎళ్తాం మేడం అప్పుడప్పుడు. కాణిపాకం. నేను ముందే ఇక్కడ ఊహించిపోతా. అద్భుతమైన ఆహారం దొరకబోతుంది. అద్భుతంగా మాకు రూమ్ దొరకబోతుంది అని ఎప్పుడైతే అంటే ఫస్ట్ మేలించాలి గదా! తర్వాత ఏదో కీడు జరిగినా మన చేతుల్లో లేదు. కానీ ఎప్పుడైతే మనం మేలించే ఆలోచన జేస్తామో, అది నేను ప్రాక్టీస్ చేశా. ఎప్పుడైతే నా ఇంటి పక్కనే ఒక బుద్ధుడున్నాడు, ఒక కృష్ణుడున్నాడు, ఒక రాముడున్నాడు, ఒక యేసున్నాడని జెప్పి మన మనసుకి ఎప్పుడైతే అనుకుంటామో, వాడు దొంగైనా ఆటోమేటిక్‌గా మారిపోతాడు.
మన మనసు పరంగా ఇలా ఉంది కదా! ఆటోమేటిక్‌గా మనం సహాయం చేసేదానికే చూస్తాడు తప్ప, కీడు చేసేదానికి పత్రి సార్ చెప్పాడు వాళ్ళ బంధువే. తాళాలేస్తూ ఎప్పుడు చూసినా గాని ఇంటికి దొంగలు పడతారు అనుకుంటే ఏమవుద్ది ఆ మనస్సు? అది ఇంతకు ముందునుంది ఆ నెగెటివ్ నాకు. ఏదన్నా డబ్బులు కూడా రావని పోతే వచ్చేది లేదు మేడం. పోతే అక్కడికి. అద్భుతంగా అయిపోతున్నాడు ఆ వ్యక్తి. అంటే కాఫీ ఇచ్చి అద్భుతంగా ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఎక్కడ అది? మనలోనే ఉంది మొత్తం లోపల. ఎప్పుడైతే మనలో మొత్తం ఉందని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, నీతో నువ్వు ఆనందంగా తయారవుతావు. చుట్టూ కూడా ఆనందంగా తయారు చేస్తావు. అది మేడం నేను తెలుసుకున్నది విషయాలు. చక్కగా చెప్పారు సార్. అంటే మీరు జీవితంలో ఏదైతే ఆచరించారో అనుభవ జ్ఞానంగా చెప్పారు సార్. ఇంకొకటి నేను అది సింక్ అయింది సార్. అంటే ఏదున్నా కూడా ఏంటి అనంటే నమ్మకంతో అలా అంటే ఏ ఎగ్జామ్‌కెళ్ళినా కూడా ఆ జాబ్ అనేది నాది అని చెప్పని అట్లాగా ఇంటర్‌వ్యూస్‌కి ప్రతీది క్రాక్ చేసినవే ఉన్నాయి సార్. ఒక్కటి కూడా నేను ఫెయిల్ అయింది లేదనమాట. అది ఏదైతే ఉందో ఒక 10 పోస్టులుంటే 10 పోస్టులో నాది ఒకటుంది. 9 పోస్టులకే అక్కడ జరుగుతోంది అని అనుకోని వెళ్ళి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ గాని అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి ఆ నమ్మకంతో ఆ ఒక ఆలోచన అంత నిజంగా చాలా అంటే ఊపిరి పోస్తుంది సార్. రియాలిటీలోకి చాలా గొప్పగా తీసుకొనొస్తుంది సార్. అలానే అది చెప్పుకున్న తర్వాత అడ్వాన్స్‌గా థాంక్స్ చెప్పుకుంటాను సార్. నిజంగా. ఇలా కావాలి అని చెప్పని అడ్వాన్స్ మీరిందాక చెప్పారు కదా సార్. అంటే ఏదైతే కావాలో కృతజ్ఞతా భావం అంటే వస్తే కృతజ్ఞతా భావం ఉండేది ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు ఎవరికైనా దానం చేశాము పొందిన వాళ్ళు థాంక్ యూ అని చెప్తారు. అది ఇవ్వకుండానే అవతల వాళ్ళు ఉండేదానికి ఉండాలి కృతజ్ఞత. వస్తుండేది దానికి గూడా కృతజ్ఞతగా ఉంటే జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ మేడం. మీకు కూడా ఈ అవకాశం ఇచ్చిన దానికి జూమ్ క్లాస్‌లో ఉన్నోళ్ళందరికీ మీకు కృతజ్ఞత మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ మేడం. మాస్ మాస్టర్స్ ఎవరైనా సార్‌తో మాట్లాడాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి మాస్టర్స్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆ! చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే థాంక్స్. మీరు ప్రతీదీ ఆచరణ అంటే ఇప్పుడు చెప్పే జ్ఞానం, ఆచరణ జ్ఞానం అయితే, అనుభవ జ్ఞానం అయితే చాలా గొప్పగా ఉంటది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ఇదవుతది. మీరు ఈ ప్రతీదీ మీరు ఆచరణ చేశారు. ప్రతీదీ టెస్ట్ చేసుకున్నారు. అది ప్రతీదీ మీరు అందులో మీరేంటంటే బిజినెస్ అదే మార్కెటింగ్ ఫీల్డ్. అవును. యెస్ అందుకే మేడం. మీరు ద్వంద్వత్వం అంటే ద్వంద్వత్వం ప్రతి దాంట్లో ఉంటుంది. కానీ యెస్. ఆ అంటే మన ద్వంద్వత్వంలో ఉంటాం. ప్రతి ఒక్కరు ద్వంద్వత్వం నుంచి ఏకత్వంలో రావాలని పత్రిసారు ఎందుకంటే చీకటి ఉంది, వెలుగు ఉంటాయి. 2 ఉంటాయి. కష్టాలు, సుఖాలు మీరన్నట్టు అన్నీ ఉంటాయి. కానీ దాన్ని మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా పాజిటివ్ అనుకుంటే పాజిటివ్, నెగెటివ్ మీరన్నారు కదా! రైట్. ప్రతీదీ నేను ఆచరణ చేశాను. మా వైఫ్ విషయంలోని తర్వాత రియల్ ప్రతి మేడం. విషయంలో కూడా మేడం. నేను ఆచరణ చేశాను అన్నారు కదా మీరు. నిజంగా. తర్వాత రియల్‌గా మీరు బుక్స్ చదివినది స్వామి రామవారిది అనుభవాలు, ఇవన్నీ మీరు చెప్పడం వల్ల ఏంటంటే, చాలా అందరికీ అర్థమైపోయింది సార్ ఇంకా. ఇంకిక్కడ ఏమైనా థాంక్ ఉంటే అర్థం కానిదంటే ఏమి లేదు. ఎందుకంటే, ఓహ్! ఇలా ఆచరణ చేయొచ్చు, ఇలాగ ఆచరణ చేయొచ్చు. మనం కూడా ఇలాగ అనుకోవచ్చు పాజిటివ్‌గా. నిజంగా యూ. సార్ మీరన్నట్టు మేము చాలా సార్లు మనకి బస్సు ఉంటది. ఆ టైంకి వెళ్తాం మనం కరెక్ట్‌గా. మనకి అంతే విశ్వం చూసుకుంటుంది. మన చేతుల్లో ఏమీ లేదు. ఎక్కడికైనా అవును ఎళ్ళినప్పుడు మేడం. అనుకుంటాం, అయ్యో! బస్ మిస్ అయిపోతే, ట్రైన్ మిస్ అయిపోద్దేమో, ట్రైన్ లేట్ అయిపోద్దంటే ఏం కాదు. మనం హ్యాపీగా వెళ్తాం. మనకి విశ్వం తీసుకెళ్తుంది. మనకి ఏ ప్రాబ్లమ్ లేదు. మనం వెళ్ళేది విశ్వకార్యం మీద వెళ్తారు. అనుకుంటే అంతా పర్ఫెక్ట్‌గా అయిపోద్ది. చాలా ఈజీగా ఏదో ఒక వెహికల్ రావడమో, తీసుకెళ్ళడమో ఎంత ఈజీ. నిజంగా నమ్మితే సార్ మీరన్నట్టు నమ్మకం సార్. ఒకటి మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఆలోచనే అసలు మన జీవితం అనంటే మీరు అద్భుతంగా చెప్పారు. ఈరోజు క్లాస్ నిజం చెప్పాలంటే నేను 10 గంటలకంటే కొంచెం బయటికెళ్ళి రావడం వల్ల యాడ్ అయ్యాను. కానీ విన్న అవును. కానించి ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా అలాగా వింటూనే ఉన్నాను. చాలా అద్భుతంగా ఉంది సార్. తీసుకొచ్చిన థాంక్ యూ మేడం. గీతా మేడంకి మీకు పరిచయం చేసిన వారికి కూడా థాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా చాలా చాలా థాంక్స్ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. అంటే సార్ మీరు ఆలోచన పాజిటివిటీ గురించి చెప్పారు కదా సార్. అవును దానికి మేడం. ఒక చిన్న విశ్లేషణ చేసుకోవాలంటే సార్, అంటే ఇప్పుడు ఒక వర్షపు చినుకు అనేది ఒక ఆలోచన అయితే, అది సముద్రంలో పడితే ఉప్పుగా అయిపోతుంది. అదే హ్మ్. బురదలో పడితే బురద నీళ్ళుగా మారిపోతుంది. అదే అవును మేడం. కానీ బాగా కాగిన ఒక ఇనుప రేకు మీద కనపడితే ఆవిరైపోతుంది. అంటే అవును. మన ఆలోచన ఎలా ఉంది అంటే పడేది అదే నీటి చినుక. అంటే అదే యెస్. ఆలోచన. కానీ ఎలాంటి ఆలోచన ఏం చేస్తోంది అంటే మనకేమనిపిస్తుందంటే సార్ చాలా వరకు ఆలోచన ఏముందని చెప్పారు సార్. కానీ మీరు చెప్పారు చూడండి, ఓకే. మూలాలలో మార్పు తీసుకొని రావాలి. హార్ట్ ప్రాబ్లమ్ అయినా కానీ, అల్సర్ అయినా కానీ, డైట్ దాని గురించి అంతా కూడా అంటే మూలాలలో నుంచి ఎవరు ఎతకట్లేదు సార్. అందుకే అవును. హాస్పిటల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. డాక్టర్స్ పెరిగిపోతున్నారు అనంటే, అందుకే సారు ఎప్పుడైతే మొత్తం అసలు మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఉంది అనంటే ఒక సర్వర్ లాగా మన బ్రెయినే సార్. అవును. ఎందుకు ఈ యెస్. ధ్యానం చేస్తే మనశ్శాంతి కానీ, ఆనందం కానీ, అలానే ఎంతో ఆలోచనలు మార్పు అదంతా వచ్చి అద్భుతంగా ఎలా జీవిస్తున్నాము అనంటే మీరిందాక అన్నట్లు
ఆహారం ఇక్కడి నుంచి వెళ్తుంది. కానీ శక్తి అనేది ఇక్కడి నుంచి వస్తుంది. మన బ్రెయిన్‌కే మొత్తం ఎఫెక్ట్ అవుతుంది సార్. అంటే ప్రతీదీ చాలా వివరంగా, చాలా గొప్పగా చెప్పారు సార్. ఈరోజు వండర్‌ఫుల్‌గా ఉండింది సార్ సెషన్. థాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలంటే సార్‌తో హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్ దయచేసి. గిరిజ అంటే మాట్లాడండి అంటే. అమ్మా నమస్తే సార్. నమస్తే బాగా అమ్మా. అంతా న్యాచురల్ గా అనుభవించి చెప్పారు. ఏ పుస్తకాల్లో చదివింది కాదు, ఏది కాదు, సిలబస్ చదివిన ఓను అవును. అనుభవం. నేను బాగా అన్ని అనుభవించి అన్ని సార్ దగ్గర నేర్చుకుని బాగా ఆచరించారు. బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా నీరజమ్మ. థ్యాంక్ యూ. థాంక్స్ అండి. అంత నెగిటివ్ ఉండింది. మెడిటేషన్ లేకపోతే నేను లేను మేడం. అందుకోసమే నాకు ధ్యానం అంటే ఇష్టం, అంతే. చెప్పడం అంటే కూడా ఇష్టమే. ఎప్పుడైతే మనం ధ్యానాన్ని జ్ఞానపరంగా ఎప్పుడైతే జనాల్లో ఇది చేస్తామో అది అద్భుతంగా పండుతుంది నా పంట ఏదైనా కానీ. అంటే ఇంకోటి ఏ ఎత్తున వేస్తామో అదే మొలకొస్తుంది కదా. ఎలాంటి ఆలోచనలు ఇస్తున్నామో అదే నీ జీవితం. మార్చకూడదు. అద్భుతంగా జరగబోతుందంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పి నేను ఇది చేస్తున్నాను మేడం. ఇట్లా ఎప్పుడైతే మన ఆలోచనలు పాజిటివ్ గా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు నేను జీవిస్తాను. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా అంటే వయసు పెరిగే కొంది మనం వేరే వ్యక్తి ఏదైనా అనారోగ్యాలు వస్తాయని చెప్పి 60 దాటిన తర్వాత భయపడతా ఉంటాం ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మనం ఆ అంటే ఏదో వ్యక్తికి ఏదో అనారోగ్యాలు వచ్చాయని మనకు వస్తాయని కాకుండా చివరి శ్వాస దాకా నేను అద్భుతంగా జీవిస్తాను మనతో మనం అనుకుంటానే ఉండాలి. అద్భుతంగా జీవించబోతున్నాను. ఎప్పుడైతే మన మనసులో మృత్యు గురించి ఆలోచనలు ఉండవో మృత్యువే మన గురించి మర్చిపోద్ది. మరణాన్ని గురించి మీకు ఆలోచనే లేదు, మరణమే మీ గురించి మర్చిపోద్ది. ఎప్పుడైతే మనమే ఆలోచిస్తున్నాం ఏదైనా అవుతుందేమో వస్తా ఉంటాయి మనకు ఆలోచనలు. వాటిని ఎప్పుడు పట్టేసుకుంటాం మనం. అద్భుతంగా వస్తాయి నెగిటివ్ ఆలోచన రాని నేను అద్భుతంగా ఇన్ని సంవత్సరాలు జీవించబోతున్నాను, ఆరోగ్యంగా ఉండబోతున్నాను, నేను వెలిగిపోతున్నాను అంతే. మీరు వెలగపోండి, నేను వెలుగుతున్నాను అంతే. అంటే ఆటోమేటిక్ ఆలోచన వల్లే వెలుగుతారు. ఇది 100 నేను అంటే ఒక వ్యక్తి ప్రతిరోజు జిమ్ చేసి ఆడ పాయింట్స్ రాసుకున్నవాడు ఎంత ఎనర్జీ పెరుగుతుంది అని ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక 2-3 రోజులు జిమ్ చేయకుండానే మనసులో చేశాడు. మనసులో డంబెల్స్ ఎత్తున్నట్టు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు అంతా చేస్తే అంతకంటే పెరిగింది మేడం. ఎలా ఉంది అది? మనసు పరంగా చూడండి ఎంత పని చేస్తుందో. మనం నెగిటివ్ గా ఉంటే అది అదేగా జరుగుతుంది కదా. పాజిటివ్ గా ఉన్నప్పుడు అదేగా జరుగుతుంది. ఎప్పుడైతే ఆలోచనలు నెగిటివ్ ఉన్నా గానీ పాజిటివ్ గా తయారు చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండబోతున్నాను, బతికినంత కాలం అద్భుతంగా ఉండబోతున్నాను. అసలు ఆహారంతో సంబంధం లేకుండా ఉండండి. ఆర్థికంతో సంబంధం లేకుండా ఉండండి. అన్ని సమకూరుతాయి. మీరు ఎప్పుడైతే శాంతం రావాలి కదా లోపల. అట్లా మేడం. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. చెప్పారు సార్. సార్ మీ యొక్క అనుభవ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సార్. అంటే మీకు కూడా అందుకున్నారు అని అంటే మీ సమస్యల వల్లే కాదు సార్. ఆ సమస్యల్లో నుంచి అంటే ఒక ఒడ్డుకి స్విమ్మింగ్ నేర్చుకునేది గొప్ప కాదు కదా సార్. అది ఈదుకొని ఒడ్డుకొచ్చి ఆ ఒడ్డుకొచ్చిన వాళ్ళకి నేర్పియాలి కదా. అది కదా సార్ గొప్పతనం. అంటే ఇప్పుడు అందుకే మీకు అంత గొప్ప జ్ఞానం అనేది ఆచరణ ద్వారా మిమ్మల్ని మీరు ఎంతైతే ఉద్ధరించుకున్నారో అంటే ఉద్ధరించుకున్న వాడు అందరినీ ఉద్ధరించగలుగుతారు కదా సార్. అలా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకున్న జ్ఞానంతో ఇంత గొప్పగా మాకు అందజేశారు సార్. ఇది ఖచ్చితంగా కూడా అంటే ఆచరణ గురించి నాకు తెలియదు సార్ అసలు. అంటే ఊరికే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉండేదాన్ని అనమాట. కానీ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి తెలుసుకున్నాను సార్. అసలు బయట కూడా ఏదైనా చెప్పాలి, ఏదైనా చెయ్యాలి అని అంటే ధ్యానం గురించి కాదు చెప్పాల్సింది అసలు ముందు ఆచరణ గురించి చెప్పాలి. అంటే ఎందుకనంటే అంటే ధ్యానం చేస్తే ఏదవుతుంది అని అనుకుంటున్నారు కానీ జ్ఞానం వస్తుంది తప్ప అది ఆచరించకపోతే వ్యర్థము అనేది yes, తెలుసుకున్న తర్వాత దాని గురించి చెప్పాలి అని అనుకున్నాను సార్ అందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా సార్‌తో మాట్లాడాలనుకుంటున్నారా అండి? సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. బాగుంది సార్ క్లాసు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నిత్య జీవితంలో ఎలాగా ఆచరించాలి, ఎలా పాజిటివ్ గా ఉండాలో బాగా చెప్పారు సార్. సూపర్ థ్యాంక్ యూ సూపర్. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే సార్. చాలా బాగా చెప్పారు సార్ క్లాసు. చాలా నమస్తే బాగా మేడం. వచ్చింది. అంటే అనుభవంగా మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే నేర్చుకున్నారో అది బాగా అర్థమైంది సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నేను కోరుకునేది కూడా అదే మేడం. అంటే ఇంతకుముందు నాకు వీటన్నిటి మీద ఎక్కువగా ఉండేది, అది తగ్గిపోయింది. అంటే జ్ఞానం లేకే కదా ఇంత ఇబ్బంది పడుతున్నాడు మనిషి అనేది. జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాల్సిందే కదా. ఎప్పుడైతే తను చేస్తాడో ఆ ఫ్యామిలీ కూడా ఘర్షణ వైఖరి చాలా వరకు తగ్గుతుంది మేడం. అంటే ఉమ్మడి కుటుంబాల్లో కానీ
ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు బాగుండింది. ఎప్పుడైతే నా కుటుంబం అనేది వచ్చిందో ప్రతి వ్యక్తి ఘర్షణ అయిపోతుంది ఫ్యామిలీలో. పిల్లలు గాని, పెద్దలు గాని. తీర్చేవాళ్ళు గూడా లేడు. ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది ఉంటదో కామ్‌గా ఉన్నప్పుడు ఏమవుద్ది? ఒక వ్యక్తి కామ్‌గా ఉంటే ఆ ఘర్షణ వైఖరి తగ్గుతది. లేకపోతే ఇంకోరు దాన్ని మంచి సలహాలు చెప్తే ఘర్షణ వైఖరి భయంకరంగా ఉంది ఇప్పుడు భౌతిక ప్రపంచంలో. ఎప్పుడైతే మనం ఇలా చెప్పగలిగితే మనం ఉన్న రోజులు అందించేసిపోతాం మేడం జ్ఞానం. తర్వాత అది వచ్చింది. ఎప్పుడైనా ఏదైనా జరగాల్సిందే. ఉన్న రోజులు అందించేసిపోతాం జ్ఞానం. మన దగ్గర నేర్చుకున్నాం ఇప్పుడు సార్ దగ్గర మనం నేర్చుకున్నాం. మనం అందించేసిపోతాం కొద్ది రోజులకి. వాళ్ళు మళ్ళీ అందిస్తారు. ఇదే కదా భూమి మీద పండాల్సింది. ఆనందము, జ్ఞానమే కదా! ఈ రెండే కదా కావాల్సింది. నువ్వెక్కడున్నా ఆనందంగా ఉండాలి కదా! ఏడున్నాడు మనిషి ఆనందంగా చెప్పండి? ఇట్లా ప్రతిదీ ఆనందంగా తయారు చేసుకుంటే మనమే ఒక ఆనందం అయిపోతాం. అన్నీ ఆనందంగా ఉన్న వ్యక్తి అన్నీ వస్తాయి దగ్గరికి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. సెషన్ క్లోజ్ చేసుకుందామా సార్? క్లోజ్ చేసింది మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు అవకాశం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు ఇచ్చేది అవకాశం ఏం లేదు సార్. ఇంత గొప్ప జ్ఞానం అనేది అందరికీ కూడా అవసరం కదా సార్. ఈ జూమ్‌లో ఉండే వాళ్ళకే కాదు సార్. యూట్యూబ్‌లోకి వెళ్ళి ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో మీ ద్వారా ఆ జ్ఞానం అందుకోవాలి అని చెప్పని వాళ్ళకంతా కూడా మనస్ఫూర్తిగా అందాలని కోరుకుంటున్నాను సార్. బంధాల మధ్య అవగాహన ఉండాలంటున్నాను మేడం నేను. ఆహాహా. బ్యాలెన్సింగ్. అవగాహన ఉండాలి. 2 ఉన్నాయి కదా! అవును. 2 ఉన్నాయిలెండి సృష్టిలో. మీరు సహస్థితిలో ఉంటారు కదా! ఒకదాన్ని వచ్చినప్పుడు కుంగిపోతున్నారు. ఇంకోటి వచ్చినప్పుడు కుంగిపోతున్నారు కదా! ఆడే కదా అవగాహన లేకుండా పోవడం. హ్మ్. హ్మ్. పరస్పరంగా. హ్మ్. ద్వంద్వాల మధ్య అవగాహన ఉన్న వ్యక్తి అద్భుతంగా ఉంటాడు అతని జీవితం. ఆ! అవగాహన అవునులే. అంటున్నాను మేడం నేను. అవగాహన అంటే ఉండాలంటారు. ఘర్షణ కదా లోపల. అదే. అంటే అది ఇప్పుడు వచ్చినప్పుడు మనం పొంగిపోతాం. పోయినప్పుడు కుంగిపోతున్నాం. వచ్చింది వాస్తవం కాదు, పోయింది వాస్తవం కాదు కదా! అవును. ఒక వచ్చినప్పుడు మానసిక ఆనందపడతాం. పోయినప్పుడు కృంగిపోతాం. అవును. అంటే పోయినప్పుడు అవగాహన ఉండాలి. అంటే ప్రతి దాని పట్ల అవగాహన ఉంటే అప్పుడు ఒక మనం వ్యక్తి బిజినెస్‌లో నష్టపోతే అతను దిగులు హ్మ్. పడిపోతాడు. వచ్చినప్పుడు అతను ఎవరితో డబ్బొస్తున్నప్పుడు వ్యాపారంలో ఎవరితో మాట్లాడడు. హ్మ్. పోంగానే కుంగిపోతున్నాడు. అతనికి అది కరెక్ట్. అవగాహన ఉంది. వచ్చింది వాస్తవం కాదు, పోయింది వాస్తవం కాదు. 2 ఉన్నాయి భూమి మీద అని తెలుసుకుంటారు. ఓషో చెప్పింది అదే కదా మేడం. అవును. రూపాయి మారంటే బొమ్మ బోస్తుంది కదా భూమి మీద. హ్మ్. 2 ఉన్నప్పుడు ఏమవుతది? నీ మనస్పరంగా నువ్వు తెలుసుకున్నావు, అవగాహనకు వచ్చావు, అనుభవపరంగా వచ్చావు. నువ్వు ఘర్షణ హ్మ్. వైఖరి లేదు కదా నీ లోపల. హ్మ్. ఇప్పుడు అవునవును. ప్రతి వ్యక్తిలోనూ 50, 50 ఉంటది. ఒక వ్యక్తిని చూస్తానే గుడ్డిగా నమ్మకూడదు. బయటికి హ్మ్. ప్లస్ కనిపిస్తది. లోపల మైనస్ ఉంటది. ఒక వ్యక్తి హ్మ్. లోపల మైనస్ ఉంటది. బయట ప్లస్ ఉంటది. 2 ఉన్నాయి గదా! ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మకూడదు. పూర్తిగా వ్యతిరేకించకూడదు. కరెక్ట్ అండి. ఎప్పుడైతే 2 ఉన్నాయనుకుంటావు నువ్వు అతని దగ్గర జాగ్రత్తగా ఉంటావు గదా! కొంతమంది నటిస్తారు గదా! వచ్చి. అవును. అప్పుడేమవుద్ది? అంత నటిస్తున్నాడు లోపల అంత మైనస్ కూడా ఉంది గదా! ఆటోమేటిక్‌గా. గొడవేసుకున్నప్పుడు గాని నీకు తెలుస్తుంది అతని మైనస్ నీకు. హ్మ్. ఎప్పుడైతే అవగాహన ఉంటుందో మనకు 2 ఉంటాయి ఖచ్చితంగా మేడం. అవునవును. నాకు తెలీదు ఇంతకుముందు. నేను మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా భూమి మీద 2 ఉంటాయి. ఒక ఋషి అయినా గాని ఆయన ఖచ్చితంగా ఉంటది దుఃఖం అనేది. కానీ ఒక అవగాహన వస్తది. ఒక అనుభవపరంగా అతను ఇదవ్వగలుగుతాడు. అంటే ఆ! 2 సహస్థితి వస్తాడు మేడం. సహస్థితే కదా భూమి మీద ఆ! మనకు. అదే. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరో పక్కుండి చనిపోతే అంత బాధ అనిపిస్తదు. కానీ మన ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు మనకి అప్పుడు దాని మీద అవగాహన ఉంటప్పుడు అప్పుడు దుఃఖం అనేది ఉండదు. అంటే సహజమే. సృష్టిలో జరుగుతుందని సహజమే అనుకునేటప్పుడు అప్పుడు అంటే అవగాహన ఉండాలి. అప్పుడు ద్వంద్వత్వం అవును. నుంచి ఏకత్వంలో ఉంటాం మనం. అంటే ప్రతిదాని విషయంలో కూడా బాధ, దుఃఖము పడకుండా సమస్థితిలో ఉండగలుగుతాము. అది. అదే. ఇప్పుడు చెప్పింది స్వతంత్రంలో జీవించమనే కదా చెప్పింది. 2 ఉన్నాయి గదా! భౌతికవాదం అవును. మొత్తం ఆధ్యాత్మికత పిచ్చొద్దన్నాడు గదా! మేడం. అవును భౌతికవాదం సార్. మొత్తం ఇబ్బంది. ఆధ్యాత్మిక పిచ్చి కూడా ఎక్కువున్న ఇబ్బందే గదా మనిషికి. 2 2 పిచ్చి. కదా! ఇప్పుడు అవును. మనం ప్రతిరోజు ధ్యానం గురించే చెప్తా, ధ్యానం గురించే ఉంటే ఈడేమైపోద్ది? అవును. భౌతికంగా నువ్వు ఆనందపడాలి. ఆధ్యాత్మికంగా గూడా ఉండాలి. 2 ఉండాలి గదా! 50, అవును. 50 ఉండాలి కదా మేడం. కరెక్టే. అట్లా ఎప్పుడైతే రెండిటి మీద మనకు అవగాహన ఉంటదో అంటే నాకొచ్చిన పాయింట్ ఏందంటే, ఎవరన్నా చనిపోతే వాడిని దెయ్యం అనుకుంటిమి. మన ఇంట్లో చనిపోతే దేవుడని ఫోటో పెట్టుకుంటిమి. అది నాకొచ్చింది మేడం కరెక్ట్. ఆ పాయింటు. మన ఇంట్లో ఆహా! వాళ్ళనైతే నా తమ్ముడిని, నా చెల్లెలనైతే నేను ప్రేమిస్తున్నాను. బయటోడు హ్మ్. చనిపోతే మాకెందుకు బాగోడు దెయ్యం ఉందంట ఆడంటారు. అంటే వాడు వేరే అవును. వ్యక్తి కదా మన మనసులో ఉండేది. అవును. మన ఇంట్లో కరెక్టే. మాత్రం ఫోటో పెట్టి వర్ధంతి చేస్తున్నాం గదా! దండం పెడుతున్నాం గదా! మా నాన్నకి, మా అమ్మకి అని జెప్పి. అదే వేరే వాళ్ళ అవును. అమ్మ, నాన్న అంటే వాడు దెయ్యం అంట, ఆడు తిరుగుతున్నాడంట అంటల్లా. ఆ! అది అది ప్రతి కరెక్ట్. ఒక్కరు దేవుడే గదా! నీ మనసుకి ఎప్పుడైతే నువ్వు ఆ జ్ఞానపరంగా వస్తదో ఆటోమేటిక్‌గా లోపల మారుతుంది గదా!
అవును. అంటే కాన్షియస్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ చెత్త అంతా పెట్టుకుంటాం మేడం మనము. ఉమ్, ఎప్పుడైతే అదే మనం చెత్తను తొలగించుకుంటాం ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది. అంటే అప్పుడు ఉమ్. మనకి చాలా మంది ధ్యానంకి వస్తారు. కొత్తలో ఎలా ఉంటదంటే పూజలు చెయ్యాలి, పూజలు ఉన్న వాళ్ళకి అది ధ్యానంకి వస్తారు. అప్పుడు చెయ్యాలా వద్దా ఇదే మీమాంసలో ఉంటారు. అప్పుడు అవునులేండి. వాళ్ళు ఏం చేస్తారంటే ధ్యానం చేయగా వాళ్ళ క్లాసులు వింటుండగా ధ్యానం పెరిగినప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే అప్పుడు అంతవరకు ద్వంద్వతలు ఉన్నారు. ఏంటంటే చెయ్యాలా వద్దా అని ద్వంద్వతలు ఉన్నారు. ఆ తర్వాత ఉమ్. వాళ్ళకి జ్ఞానం పెరిగిన తర్వాత ఏకత్వంలోకి వస్తారు. అంతే మేడం, అంతే. అంతే కదా సార్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సో మచ్ సార్. కొత్తగా అనుభవపూర్వకంగా ఈ జ్ఞానం అనేది చాలా మందిలో తట్టి లేపుతుంది సార్. ఓ ఇలా అవును. మార్చుకోవాలా, ఓకే మార్చుకుంటే కదా ఇలా అయింది, ఓ అవును. మార్చుకోకపోతే ఎలా ఉన్నా ఇలా ఉన్నాను, మార్చుకుంటే ఇలా అవుతుందని చెప్తున్నారు కదా, ఓకే మార్చుకొని చూద్దాము అని ఒక ఆలోచన చాలు సార్ వాళ్ళ అవతల్లో మార్పు తీసుకుని మేడం, వచ్చేదానికి. అంటే ధ్యానం ముందు నా జీవితం ఇలా ఉంది. ఎన్నో చాలా కష్టాల్లో ఎక్కువగా సోదతనం ఉండింది. ధ్యానంలోకి వచ్చినది ఇలా ఉంది నా జీవితం. అంటే నాకు వచ్చిన అవకాశం మీ అందరికీ ఉంది కదా, మార్పు అనేది. అవును సార్. నేను చేస్తే నాదైంది, మీరు చేస్తే మీదవుతుంది. అవును సార్. మార్పు అనేది సహజమే కదా, రావాలి కదా. అది ప్రతి మేడం. ఒక్కరికి ఉంటుంది సార్. మీరు అన్నట్టు సృష్టిలో ఒకరు జరిగిందంటే సృష్టి అందరికీ జరుగుతుంది. అందరిలో కూడా అదే ఉంది. అదే ఉంది మేడం. ఆ మీరు అన్నట్టు జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి బలపడతాడు, మానసికంగా బలపడతాడు కదా. జ్ఞానపరంగా లేకే కదా ఇబ్బందులంతా, గొడవలు గాని, ఘర్షణలు గాని, వైఖరి గాని. ఒక్క నిమిషం మన కాదు వెళ్ళిపోతాడు, ఏదో ఇదవుతుంది కదా, సమస్య తగ్గిపోతుంది కదా. అవునవును. అవును. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంత గొప్ప జ్ఞానాన్ని మనం అందరం కూడా అనుకున్నాం. సార్ ఎలా అయితే చెప్పారో ఆ జ్ఞానాన్ని మనం తీసుకున్నాము, అనుభవ జ్ఞానాన్ని. అది అందరం కూడా, నాతో కలిపి అందరం కూడా ఆ జ్ఞానాన్ని మన జీవితంలో ఇంకా ఆచరించి ఇంకా గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. అందరికీ కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. శుభరాత్రి అండి. థ్యాంక్ యూ.